తెలుసండి, ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తానండి. ఆ వీడియో క్లిప్ చూసినప్పుడు అండి నిజంగా నా మనసు అస్సలు బాధ తన్నుకునే బాధ తట్టుకోలేకపోయింది. ఆ బాధ చూపిస్తాను చూడండి మీకు ప్రియమైన దేవుని వారు. ఒక వీడియో క్లిప్ ని చూద్దామండి. మీరు జాగ్రత్తగా గమనించండి. సౌండ్ తగ్గించండి, కొద్దిగా సౌండ్ తగ్గించండి. వీడియోలో ఉన్న ఒక తల్లి చూసారా, ఒక ముసలావిడ, ఒక తల్లి. ఆ తల్లి ఎదుర్కొన్నది ఎవరో తెలుసండి, కన్న కొడుకు. ఆ మంచం మీద కూర్చున్నది ఎవరో తెలుసండి, ఆ ముసలావిడి గారికి కోడలు. ఏమండి, ఆ వీడియోని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కన్న కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. కన్న కొడుకు కోడలు కలిపి పాప పెద్ద ఆవిడ ఏం చేస్తున్నారు చూసారా, చితక బాదుతున్నారు. చూసారా, పీకు నొక్కేస్తున్నాడు. ఎవరు? కన్న కొడుకు. చూసారా, అంటే కన్న తల్లిని కన్న కొడుకే చంపే స్థాయికి ఈరోజు సమాజం ఎదిగిపోయింది. పరిస్థితులు బాగాలేదండి, చాలా దారుణంగా ఉన్నాయి. మరొక క్లిప్ చూపిస్తానండి, మరొకటి. ఇది చూడండి, ఆస్తి కోసం కన్న కొడుకులే. కష్టపడి పెంచి పెద్ద చేశాడు, పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు, వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ ఆ బిడ్డలే తన పాలిట శత్రువులు అవుతారని పాపం. సరే, ఆడియో రావట్లేదు, మీరు వీడియో కనిపిస్తుంది కదండి. కన్న తండ్రిని కన్న కొడుకులు ఆస్తి కోసం ఏం చేస్తున్నారు చూసారా, నడి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్తున్నారు. దేనికోసం తెలుసండి, ఆస్తి కోసం. ఆస్తి కోసం కన్న కొడుకులే కన్న తండ్రిని ఈడ్చుకెళ్తున్నారు కొట్టుకుంటా. చాలా లైట్స్ వెలిగించండి, టైం లేదు. చూసారండి, ఎటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం చూసారండి. ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీ చేతిలో మొబైల్స్ ఉన్నాయి. రోజు మీరందరూ కూడా సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే ఎలాంటి దారుణాలు మనం చూస్తున్నాం ప్రియమనిగా. అటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఇటువంటి సమాజంలో క్రీస్తుని నమ్ముకున్న మనమందరం ఏం చేయాలండి? ఏముందండి, బాప్తిసం తీసుకుని గుడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలంటే. ప్రార్థన చేస్తే ఎవరు చూసుకుంటారు? మరి నువ్వేం చేస్తావు? ప్రార్థన ఒకటే చేస్తావా? బైబిల్ ఎంత గొప్పతో నువ్వు చెప్పవా ఈ సమాజానికి? ఏమన్నాడు మనకి ఏ పని అప్పగించాడండి ఆయన? తన కోసం నిర్ణయించుకుని మనకు అప్పగించిన పని ఏంటో తెలుసండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయండి, సువార్తను, నా మాటలు చెప్పండి అంటే. ఈరోజు ఎవరు బయలుదేరుతారండి దేవుని కోసం? ఎవరు లేరు. నా మాటలు చెప్పండి మీరు బయలుదేరండి అంటే సంఘాలలో మనమే కొట్టుకు చేస్తున్నాం. ఇంకా మనమే దేవుని మాటలు చెప్తాం. చూసారు ప్రియమైన పరిస్థితులు ఏం పోలేదు. క్రైస్తవులైన మనము దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్తే నేడున్న సమాజంలో కొందరినైనా మనం ఏం చేయొచ్చు? క్రీస్తు వైపు నడిపించవచ్చు. క్రీస్తు వైపు నడిపించవలసిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు ప్రియమైన వాళ్ళంటే, వారికి దేవుని మనసు అర్థం కాలేదు. ఎప్పటికి అర్థం అవుతుందండి? క్రీస్తు వచ్చేసాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు రక్షణ ఇచ్చేసాడు, మన చేతిలో దేవుడు 66 పుస్తకాలు పెట్టాడు, చదవండి అంటున్నాడు, ఆయన మొత్తుకుంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాం మనం? ఎక్కడేసిన గొంగలి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఆస్తుల కోసం కన్న కొడుకులే కన్న తల్లిని చంపడం, కన్న తల్లిదండ్రులను చంపుకోవడం అసలు బాలేదు. కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపుకోవడం మనిషికి ఏం పట్టిందండి? పిచ్చి పట్టేసింది ఈ లోకం వచ్చి. ఆ పిచ్చిని తగ్గించే మెడిసిన్ ఏంటో తెలుసండి? ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పిచ్చి తగ్గించే మెడిసిన్ ఏంటంటే మనందరి చేతిలో ఉన్నదండి బైబిల్. మనందరి చేతిలో ఉన్న 66 పుస్తకాలే మెడిసిన్. వాటన్నిటిని, అందులో ఉన్న ప్రతి మాటను మనం చదువుకుని ఏం చేయాలి? ఈ సమాజానికి మనం బయలుదేరాలి. మనం దానికి బయలుదేరట్లేదండి. ఉదయాన్నే మన పనులకి మనం బయలుదేరుతాం. మన పనులు చేసుకోవడానికి మనకి ఏమైపోతలేదు, టైం సరిపోతుంది. అయ్యగారు ఆదివారం ఆరాధనకు రాలేదండి, ఇవాళ పని ఉందండి. ఏంటి దేవుడి కంటే ఎక్కువైన పని? ఆరాధనకు మానేసుకునే అంత పెద్ద పన?
దేవుని కార్యక్రమాలే పక్క పెట్టి అంత పెద్ద పని నీకు ఈ లోకంలో ఉందా అంటే ఏం లేదండి. ఏమి సాధించలేము మనం. అందుకని ఆయన ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరికి మాట చదువుకుని ముగించుకుందామండి, సమయం చాలా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31 వచ్చి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31. ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలే. అనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో మీరున్నా చూసారా, మనం ఒక నటన జీవితం అయిపోయింది. మన పాత్ర ఏంటి? భార్యగానో, తండ్రిగానో, భర్తగానో మన పాత్ర మనం పోషించి మనం వెళ్ళిపోవాలి. మన నటన ఏమైపోద్ది? గతించిపోద్ది. ఈ లోకాన్ని దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేసి సమయము దగ్గర పడుతుంది. మనం మేల్కొని ఉండాలి. అందుకని అంటున్నాడు, మీరు మేల్కొని ఉండండి, మీరు నిద్ర మేల్కోండి అంటున్నాడు. ప్రియమైన దేవుడు, మరి ఆలోచించండి, దేవుడు చూపించిన ప్రేమని నేటికి కూడా మనం తెలుసుకోలేకపోతే, ఆయన ఇచ్చిన అవకాశాలన్నీ కూడా మనం కాళ్ళదన్నుకుంటే, ప్రియమైన దేవుని వారు, మనకంటే దౌర్భాగ్యులు సమాజంలో ఎవ్వరు. ప్రియమైన దేవుని వారు, నేను కరెక్ట్ గా 18వ సంవత్సరం బాప్తిసం తీసుకున్నాను. స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు దేవుని పనిలో కొనసాగుతూనే ఉన్నాను. ఎన్ని ఆటంకాలు వచ్చి నేడు దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటో తెలుసా? ఈ నిడదవోలు ప్రాంతంలో సేవ చేసే బాధ్యత, ఆ గొప్ప బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు. నేను నిలబడుతున్నాను. మీరందరూ కూడా సహకరించండి, నా గురించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అనేకమైన ప్రాంతాలకి సత్యవాక్యాన్ని ప్రకటించాలనేది నా కోరిక. అంతకు మించి వేరే ఆశ నాకు ఏది లేదు. ఈ భూమి మీద నేను ఏది సంపాదించాలనే కోరిక నాకు ఏమీ లేదు. మనందరము కూడా ఇదే రీతిగా మనమందరము కూడా దేవుని కోసం నిలబడగలిగితే ఆయన సంతోష పెట్టేవారిగా ఉంటాం. మరి ఇక్కడ ఉన్న మనమందరం కూడా దేవుని సంతోష పెట్టాలని కోరుకుంటూ, ఈ మాటలన్నీ కూడా నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమైన కూడా మరి మాకు చక్కటి వాక్యాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మాకు కావలసిన ప్రతిదీ కూడా ఈ సృష్టిలో పెట్టారు. వాటన్నిటినీ కూడా మేము అనుభవిస్తూ, తండ్రి మీరు మాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నెరవేర్చని స్థితిలో మేమందరం ఉంటే తండ్రి మమ్మల్ని మీరు క్షమించండి. ఇకనైనా కూడా మేము మేల్కొని మీ యొక్క పనిని నెరవేర్చి మీ యొక్క రాజ్యానికి చేరుకుని చక్కటి భాగ్యం అన్నయ్య గారికి మంచి సంతోషమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నో విలువైన మాటలు, హెచ్చరింపు మాటలు మాకు అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ చక్కని వాక్యాన్ని అందించిన మరి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిడదవోలు ప్రిన్సిపల్ గారికి మరి కర్తాల ధ్వనితో మన ఆనందాన్ని మరొకసారి వ్యక్తం చేయవలసింది కోరుతున్నాను. మరి ఈ సమయంలో మరి కొంతమంది దైవ సేవకులు మరి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మరి చాగల నుంచి వచ్చిన పాలదుర్గారావు అన్నయ్య గారు, మరి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. అలాగే చోడవరం నుంచి వచ్చిన మరి జేబీఆర్సి మరి సురేష్ అన్నయ్య గారు కోఆర్డినేటర్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సిబిటి నిడదవోలు మరి కరెస్పాండెంట్ అయిన శ్రీ పిడి రాజు గారిని కూడా మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఈ సమయంలో మరి ముఖ్య అతిథులు మన మధ్యన ఉన్నారు. మరి డాక్టర్ యార్లగడ్డ రావణి గారండి, మరి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశారు. మరి మేము పిలవగానే మరి ఇచ్చేసిన మరి అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2 నిమిషాల్లో మరి అమ్మగారు గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వైస్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ముఖ్య వాక్యోపదేశులైనటువంటి శాంసంగ్ బ్రదర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రింద కూర్చున్నటువంటి దైవ సేవకులు, అదేవిధంగా విశ్వాసులకు అందరికీ కూడా దేవుని నామంలో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ముఖ్యంగా ముందు
డేవిడ్ బ్రదర్ డేవిడ్ విషయం గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ రావడానికి కారణము బ్రదర్ డేవిడ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అమ్మగారు నాకు చాలా సంవత్సరాల క్రితమే నాకు బాగా పరిచయం ఉన్న కుటుంబము. అయితే అనుకోని రీతిగా ఈ మధ్య కాలంలో మా ఇంటికి రావడం, తను నాకు కనిపించడం, తను ఒక పాస్టర్గా ఉండడం. ఒకప్పుడు తన పాస్టర్ కాదు అని ఇప్పుడు పాస్టర్గా ఉన్నానని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ విధంగా పాస్టర్గా నా దగ్గరికి రావడం, అప్పుడు ఇక్కడ పక్కన కూర్చున్న బ్రదర్ ఈయన కూడా రామానుజపురం పాస్టర్ గారు సాల్మన్ రాజు గారి ద్వారా వచ్చారు. ఆ విధంగా నా పరిచయం అయిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు బ్రదరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అందరి నిమిత్తం నేను వచ్చాను. అంచేత అందుకు బ్రదర్ డేవిడ్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పాలంటే చాలా పెద్ద అనుబంధం ఉంది, కానీ అవన్నీ చెప్పడానికి టైం లేదు. అయితే మాది స్వస్థలము పెంటపాడు. నేను అక్కడ నుండి అక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకొని యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఎంఏ ఫిలాసఫీ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, డిఏఎస్ డిప్లొమా ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, అండ్ దెన్ పిహెచ్డి కూడా చేశాను. అక్కడ అంత విద్యను అభ్యసించడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అది నా గొప్పతనం కాదు. ఆయన నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నేను ఆ విధంగా చదవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా స్పర్జన్ గారి గురించి చెప్పాలి. నేను యూనివర్సిటీలో ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా వారు విశాఖపట్నం వచ్చేవారు. అప్పుడప్పుడు నేను ఇక్కడ కూడా వచ్చేదాన్ని. ఎడదవోలు, మా పిన్ని ఎడదవోలులో ఉండేది. నన్ను చూసి చాలా సంతోషపడేవారు ఆయన. అమ్మ, నీ అంత చదువుకున్న వాళ్ళు ఎవరిని కూడా నేను చూడలేదు, నువ్వు చాలా పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నా గురించి అందరికీ చాలా గొప్పగా చెప్పేవారు ఆయన. ఈ సందర్భంగా అది నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా విశ్వవిద్యాలయంలో నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. అయితే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఇక్కడ వేదికని అలంకరించిన అందరూ కూడా దైవజనులు ఉన్నారు. దైవజనులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు అంటే అది కేవలం దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు మాత్రమే, వారు దేవుడు పిలిచిన వారు, వీరందరూ కూడా పిలువబడిన వారు. నేనైతే విశ్వవిద్యాలయంలో లోకజ్ఞానం అంటే లోకజ్ఞానం సంబంధించినటువంటి పాఠాలు బోధించాను ప్రొఫెసర్గా. మా యూనివర్సిటీలో చాలామంది ఉంటారు ప్రొఫెసర్స్, కానీ ఎవరు కూడా ఈ దేవునిలోనికి లేకపోతే దైవ సేవకులు ఎవరు కూడా ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే లోక జ్ఞానం వేరు, ఆత్మీయ జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. లోక జ్ఞానం అనేది చదువుకుంటే వస్తుంది. చదువు ద్వారా లోక జ్ఞానం సంపాదించుకోవచ్చు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, సైంటిస్టులుగా అలా చాలా చాలా ఉద్యోగాలు చేసుకోవచ్చు ప్రొఫెసర్స్గా. కానీ ఈ యొక్క వాక్యం చెప్పాలి అంటే మనకు దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేవుడే ఇవ్వాలి. అయితే నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోను. బ్రదర్ ఉన్నారు, శాంసంగ్ బ్రదర్ ముఖ్య వాక్యోపదేశులుగా ఉన్నారు. నేను అంటే ఎవరైతే దేవుని చేత పిలువబడతారో వారు మాత్రమే ఈ యొక్క పరిచర్య చేయగలరు. ఆయన చేత పిలువబడిన వారు ఎవరు కూడా ఈ యొక్క పరిచర్య చేయలేరు, సేవకులుగా ఉండలేరు. అయితే నేను అనుకుంటున్నాను, దేవుడు నన్ను పిలిచాడని నేను నమ్ముతున్నాను. దేవుడు నన్ను పిలిచాడు. నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం ఉంటుంది. అదంతా చాలా కష్టం చెప్పడం. కానీ ఒకప్పుడు నేను బాల్యంలో బాగానే ఉన్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత దేవుడిని విడిచిపెట్టి కమ్యూనిస్టు భావాలతో దేవుడు లేడని కూడా పరిస్థితికి వెళ్ళాను. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అంటే అధిక విద్య ఏం చేస్తుందంటే దేవుడిని కూడా పక్కన పెట్టిస్తుంది. ఆ విధంగా నేను చాలా కాలం కమ్యూనిస్ట్ భావాలతో ఉండేదాన్ని. కానీ దేవుడు, మన దేవుడు, ఆయన విడవని ఎడబాయని దేవుడు. ఆయన నన్ను విడవలేదు, విడబాయలేదు. నేను కాదన్నాను, నేను దేవుడు లేడన్నాను, కానీ ఆయన ఉన్నానన్నాడు ఆయన. ఆ విధంగా చాలా సంవత్సరాలు నేను దేవుని విడిచిపెట్టేసి ఉన్నప్పుడు అయితే ఆయన కృపను బట్టి మళ్ళా నేను రాజకీయాల్లో ఎంతవరకు వెళ్ళిపోయానంటే రాజకీయాలు ఎమ్మెల్యే టికెట్ వరకు వెళ్ళిపోయాను. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ట్రై చేశాను తెలుగుదేశం పార్టీలో. చాలా మందికి తెలుసు నిడదవోలు వాస్తవ్యులకు, ఎందుకంటే ఇక్కడి నుంచే కేంద్రంగా చేసుకొని ఇవన్నీ తిరుగుతూ ఉండేదాన్ని.
ఆ విధంగా 2 సార్లు కూడా టికెట్ మిస్ అయ్యాను. 99, 2004. అప్పుడు దేవుడు నా యొక్క మనసు నా యొక్క మనసును ఆయన వైపు మళ్ళించాడు. అప్పుడు 2005లో 2004లో టికెట్ పోయింది. అప్పుడు 5లో దేవుడు నన్ను ఆయన వైపు తిప్పుకున్నాడు. నేను మందిరానికి వెళ్ళినప్పుడు, అంటే చర్చికి వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో ఆయన అన్నాడు, నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను, నీ పూర్వపు స్థితి నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను, నీవు నా వైపు తిరిగి నా పూర్వస్థితి నాకు ఇచ్చేయమన్నాను. ఆ విధంగా దేవుడు నన్ను మళ్ళీ తన బిడ్డగా చేసుకున్నాడు. అప్పటి నుంచి 2005 నుండి నేను దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో కూడా పరిచర్య చేస్తూ కేజీహెచ్ రోగుల మధ్యలో పరిచర్య చేసేదాన్ని. తర్వాత 2017లో నేను రిటైర్ అయిపోయాను. అయితే ఇక్కడ పెంటపాడులో నాకు స్థలం ఉంది, మా అమ్మమ్మ వాళ్ళ స్థలం. అక్కడ నేను చర్చి కట్టడానికి ఆలోచన అనేది దేవుడే ఇచ్చాడు. అయితే నేను అక్కడికి వచ్చి చర్చి కట్టడం జరిగింది. 2017లో రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అవ్వకముందే మొదలుపెట్టాను. ఒక 7 years నేను చర్చి కట్టాను. ఒక్క సంవత్సరంలో జరిగేది కాదు, అది 7 years పట్టింది నాకు. ఎందుకంటే నేను వైజాగ్లో ఉద్యోగం చేస్తూ వచ్చి దీన్ని కట్టించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ కూడా అలాగా 7 సంవత్సరాలు ఆ యొక్క చర్చి కట్టడం జరిగింది. నా చర్చి పేరు యూనివర్సల్ ప్రేయర్ హౌస్. అది కూడా, ఆ పేరు కూడా నేను పెట్టింది కాదు, దేవుడే నాకు చూపించాడు ఆ పేరు. నేను ఏ పేరు పెట్టాలి ప్రభువా అని చెప్పి ఆయన సన్నిధిలో విచారణ చేసినప్పుడు యెషయా 56:7 చూపించాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడనని చూపించాడు దేవుడు. అంటే ముఖ్యంగా దేవుడు అన్ని జనుల గురించి మాట్లాడుతూ ఆ అధ్యాయంలో నాకు అది చూపించాడు. అప్పుడు నేనేం చేశానంటే, ఈ పేరు దేవుడు నాకు చూపించాడు, ఆయన నాకు ఇచ్చిన భారము అన్ని జనుల మధ్యలో పరిచర్య. అందువల్ల ఆ పేరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి యూనివర్సల్ ప్రేయర్ హౌస్ అని పెట్టాను. అది 2020 సంవత్సరంలో మేము అఫీషియల్గా దాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆ యొక్క చర్చి నడిపిస్తూ ఉన్నాను. నేను ఇక్కడే ఉంటున్నాను. మా అందరూ, నా సిస్టర్స్, బ్రదరు అందరూ కూడా, నా రక్తసమాలు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చాను. అది కేవలం దేవుని కొరకు, దేవుని పని కొరకు నేను ఇక్కడికి వచ్చాను. ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాను. చాలా మంది బ్రదర్స్కి తెలుసు, కొంతమంది బ్రదర్స్ తెలుసు, నా చర్చికి మీటింగ్స్ పెడితే వస్తూ ఉంటారు. పిఎస్ స్వామి గారిని పిలిచి 2 సార్లు మీటింగ్స్ పెట్టాను. అదేవిధంగా గాబ్రియల్ సాల్మన్ గారని తాడేపల్లిగూడెం, వారు కూడా మాకు స్పీకర్గా వస్తూ ఉంటారు. అలా చాలా మంది స్పీకర్స్ వచ్చి వాక్య సందేశం అందిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను చేస్తున్న పరిచర్య నాకు కొంచెం నీ పెయిన్స్ వచ్చింది. అయినప్పటికీ కూడా నేను లెక్క చేయకుండా దేవుని సేవ చేయాలని, ఇప్పుడు మన బాబు ప్రిన్సిపల్ సతీష్ బాబు చెప్పినట్టుగా మనము దేవుని పని చెయ్యాలి. చాలా బాగా చెప్పాడు తను. మనకి ఎన్నో ఉంటాయి పనులు, అన్ని పక్కన పెట్టాలి, దేవుని పనే చెయ్యాలి. అది అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆ విధంగా పిలుపు ఉన్నవారు మాత్రమే దేవుని పరిచర్య చేయడానికి అర్హులు. ఎవరికైతే పిలుపు ఉంటుందో, పిలుపు ఉండాలి, పిలుపు ఉన్నప్పుడే ఆత్మలు రక్షింపబడతాయి, ఆ యొక్క పరిచర్య అభివృద్ధి చెందుతుంది. పిలుపు లేకుండా మాత్రం మనం దేవుని పరిచర్య చేయలేము. ఇప్పుడు ఇక్కడ పిలువబడిన జనులందరూ కూడా దైవజనులు ఉన్నారు స్టేజ్ మీద, వారందరూ కూడా దేవుని సేవ చేస్తున్నారు. ఆ విధంగా నన్ను కూడా దేవుడు పిలిచాడని నేను నమ్మి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. ఆ విధంగా నా పరిచర్య కోసం ప్రార్థించవలసింది అందరినీ కోరుతున్నాను. ఎక్కువ సమయం నేను తీసుకొని చెప్పాలని చాలా విషయాలు ఉంటాయి, బట్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క కాలేజ్, బాబు డేవిడ్ పెట్టినటువంటి కాలేజ్ బాగా అభివృద్ధి చెందాలని, అంటే ఇప్పుడు ఒకటి చూడండి, ఒక విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమాలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడు. అయితే పౌలుగా మారిన తర్వాత ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? క్రీస్తు పాదాల దగ్గర నేర్చుకున్నానని చెప్తాడు ఆయన, ఏది ఈ యొక్క వాక్యాన్ని. అయితే ఇప్పుడు ఏమైనాయి అంటే బైబిల్ కాలేజెస్ వచ్చినాయి. అప్పుడంటే బైబిల్ కాలేజీలు లేవు కాబట్టి ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోవాలి, లేకపోతే దేవుని దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు కాలేజీలు వచ్చినాయి కాబట్టి కాలేజీల్లో తర్ఫీదు అవుతున్నారు, మంచిగా వాక్యాన్ని నేర్చుకొని వాక్యాలు బాగా బోధిస్తూ ఉన్నారు. నేను ఏ కాలేజీలోనూ చేరలేదు.
అయితే బైబిల్ నేనే ధ్యానం చేయడం వల్ల దేవుడే నాకు నేర్పించాడు. అయితే నేను చర్చి రన్ చేస్తున్నాను కాబట్టి ఒక సర్టిఫికేట్ కావాలి. నేను బెంగళూరు థియాలజికల్ కాలేజ్ నుంచి అక్కడ మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చేసి అక్కడ సర్టిఫికేట్ తీసుకున్నాను. ఎందుకంటే చర్చి నడిపించినప్పుడు మనం లీగల్గా ఉండాలి కాబట్టి ఒక సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ కోసం నేను అది పొందుకున్నాను. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను నా చర్చికి. అంటే మనం అలా రెడీగా లీగల్గా ఉండాలి. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అది ఆ విధంగా నేను నా మందిరాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా నా పరిచర్య కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకు ముగిస్తాను. మంచిది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఇక్కడికి వచ్చేసిన మరి డాక్టర్ యార్లగడ్డ రావణి గారికి మరొకసారి మరి కరతాళ ధ్వనుల ద్వారా మన అభినందన తెలియచేద్దామండి. మరి సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి మరి ఈ సమయాన్న మరి మన మధ్యన ఉన్నటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిడదవోలు కరెస్పాండెంట్ గారు అయినటువంటి మరి డేవిడ్ అన్నయ్య గారు మరొక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుతున్నాను. తదనంతరం మరి ముఖ్య వాక్య సందేశంలోకి వెళ్ళిపోతున్నాము. నన్ను పాట మాత్రమే పాడమన్నారు. చిన్న విషయం చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. జగతికి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా మన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన. కాబట్టి ఆయన సువార్త ద్వారా మనందరినీ కూడా పిలిచారు. ఏ ఒక్కరిని పిలవరండి, సువార్త ద్వారా మనందరినీ పిలిచారు. పిలిచిన వారందరూ కూడా ఎవరైతే ఆసక్తితో దేవుని సత్క్రియలు చేస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ఆకర్షించుకుంటాడు. ఆకర్షించబడిన వారు మాత్రమే సేవలో నిలవగలరు, సేవలు చేయగలరు. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒకరు దాసులయుండి, క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒకరు దాసులయుండి ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలి. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒకరు దాసులయుండి, సంఘము క్రీస్తు శరీరమై అందరూ ఆయన భాగములై, సంఘము క్రీస్తు శరీరమై అందరూ ఆయన భాగములై ఒకరికి ఒకరు చేతులు కలిపి ఏకము కావాలి, క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒకరు దాసులయుండి, అందరూ జతగల పనివారై మనసుతో కట్టిన మందిరమై, అందరూ జతగల పనివారై మనసుతో కట్టిన మందిరమై, ఆత్మతో మరియు సత్యముతో తండ్రిని ఆరాధించాలి. ఆత్మ ఫలములు ఫలించాలి. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒకరు దాసులయుండి ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలి. ప్రేమ కలిగి ఉండాలి, దేవుని సేవ చేయాలి. క్రీస్తుకు కలిగిన మనసును కలిగి ఒకరికి ఒక్కరు దాసులయుండి.
మరి అన్నయ్య గారు సొంతంగా రాసిన పాట అండి, చాలా అద్భుతమైన పాట. ఆ పాట కూడా త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా అన్నయ్య కూడా ఒక ఖండాంతరాలు అనే పాట చాలా చక్కగా ఆల్రెడీ రిలీజ్ చేశారు. అదేవిధంగా మరలా ఇంకొక సాంగ్, కొత్త సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. అవి చూసిన తర్వాత శాంసన్ అన్నయ్య గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. ఇంద్రి నయసు కీర్తి రాజులలో నయసు మేటి ఇంద్రి నయసు కీర్తి రాజులలో నయసు మేటి నయసు పేరు వింటే రాజుకే ముద్దలకే రాజులలో నయసు మేటి సుఖనం శాస్త్రానికి చింత సుఖనం లోకానికి చింత సుఖనం శాస్త్రానికి చింత సుఖనం లోకానికి చింత మధ్యవర్తి క్రీస్తుగా చరిత్ర పుటలకెక్కిన పురుషుడుగా కాలానికి మధ్యవర్తి క్రీస్తుగా చరిత్ర పుటలకెక్కిన పురుషుడుగా ఇంద్రి నయసు కీర్తి రాజులలో నయసు మేటి పరలోక రాజ్యం ఆయసు పాలన దైవ గ్రంథ పాలన ఆయసు రాజ్యం పరలోక రాజ్యం ఆయసు పాలన దైవ గ్రంథ పాలన రాజులనే తలదన్నే పాలన అంతవేలేని దైహించు పాలన రాజులనే తలదన్నే పాలన అంతవేలేని దైహికములు నిలిచి రాజులలో నయసు మేటి
రాజు యేసు క్రీస్తు క్రిస్తువానికి రాజు క్రీస్తు రాజు యేసు క్రీస్తు క్రిస్తువానికి రాజు భూమి అందైనా యేసు నామమున మోకరిల్లాలి ప్రతి నాలుకన యేసు నామమును ఒప్పుకొని రక్షణనే పొందాలి విశ్వరాజ్యాంగం సమాజాన్ని సంస్కరించే దైవ గ్రంథం విశ్వరాజ్యాంగం సమాజాన్ని సంస్కరించే దైవ గ్రంథం ప్రతి వారి కొరకు రాయబడినది మరణించే వరకు దాని విధులను చేయబడినది పుట్టిన ప్రతి వారి కొరకు రాయబడినది మరణించే వరకు దాని విధులను చేయబడినది నిన్ను పాలించేది విశ్వరాజ్యాంగం నీకు తీర్పు తీర్చేది విశ్వరాజ్యాంగం నిన్ను పాలించేది విశ్వరాజ్యాంగం నీకు తీర్పు తీర్చేది విశ్వరాజ్యాంగం సరే, డేవిడ్ గారికి మీరు అందరూ క్లాప్స్ కొట్టాలి గట్టిగా. అద్భుతమైన పాట ఖండాంతరాలు. మరి ఇప్పుడు కొత్త పాట బైబిల్ విశ్వరాజ్యాంగం చూసారు ఎంత అద్భుతంగా ఉందో. దేవుడు ఎందుకు పంపించాడు అనుకున్నాను నేను డేవిడ్ గారి దగ్గరికి, మరి ఆయన మెదడులో ఉన్న ఈ పాటలన్నీ బయటకు తీయడానికి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఆయన వెంటుండి ఆయన రాసిన అద్భుతమైన పాటలు ఖచ్చితంగా ఈ సమాజానికి అందించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ముఖ్య వర్తమానానికి మనం వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న మరి శాంసన్ అన్నయ్య గారు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, మరి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో మైక్ చెక్. చాలా సంతోషం పడ్డారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ అపార కృపాచరణములకు మా ప్రణామములు తండ్రి. ఎడదవోలు ప్రాంతంలో ఒకరోజు సువార్త విజ్ఞాన సభను ఏర్పాటు చేసి ఉండగా మా అందరికీ తోడుగా ఉండి మీ లేఖనాల వెలుగులో
మీ తలంపులను తలపోసుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం నాయన. ఓమా. సంతోషం ప్రియులారా, సమయం ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ కూడా నేను సమయాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 40 నిమిషాల్లోనే వాక్యాన్ని ముగించడానికి సిద్ధపడుతున్నాను. కనుక ఉన్న 35-40 నిమిషాలు జాగ్రత్తగా వాక్యం వైపు మీ మనస్సులను, మీ హృదయాలను కేంద్రీకృతం చేయగలరని మనవి. ఇప్పటిదాకా సోదరుల నోటి వెంట మంచి మాటలు మనందరం విన్నాం. సాధారణంగా భూమి మీద మానవ జన్మ ఎత్తిన మనందరికీ ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రాత్రి, ఏ మేడగదిపై రాత్రి నక్షత్రాలు లెక్క పెట్టేటప్పుడు, ఒంటరిగా ఏ గదిలో ఎవరూ లేనప్పుడు, ఖాళీగా ఒక అరుగు మీద కూర్చున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. మనిషి అన్నోడికి వస్తాయి. అసలు నేను ఎవరిని, నేను అసలు ఎందుకు పుట్టాను, అసలు దేవుడు ఎవరు, ఆయన పుట్టించకపోతే బాగుండేది కదా, అసలు చచ్చిపోతే ఏం జరుగుతుంది, అసలు యేసు ప్రభు ఎవరు, సిలువ అంటే ఏంటి, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, అసలు చావు అంటే ఏంటి, అసలు మనిషి ఎందుకు చచ్చిపోవాలి. ఖచ్చితంగా పుట్టిన ప్రతి వాడికి ఏదో ఒక రోజు తగులుతూ ఉంటుంది, మెదులుతూ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నిటికీ 40 నిమిషాల్లో చెప్పుకోవటం అది అసాధ్యంలే. కానీ అసలు దేవుడు మానవుడి గురించి, ఆయనకున్న తలంపులు, ముందుగా సిద్ధపరిచిన ఒక ఆలోచన గురించి మనం మాట్లాడుకుందాం. సహజంగా మనలో చాలా మంది తెలియక అనే మాట ఏంటంటే, అసలు దేవుడు ఎవరు నన్ను పుట్టించడానికి, నన్ను అడగకుండా అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నేనేమైనా అడిగానా నన్ను పుట్టించమని, నేనేమైనా అడిగానా మానవావతారం నాకు ఇవ్వమని, ఆయనే నన్ను అడగకుండా పుట్టించేసి, ఆయనే నన్ను అడగకుండా నువ్వు పాపం చేసావు నరకానికి పంపించుట అయ్యాలా అని ఎప్పుడు కూడా మన మైండ్లో అప్పుడప్పుడు తడుతూ ఉండిద్ది, హృదయపు తలుపుని. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్ను అడిగి నిన్ను పుట్టించడానికి ఆయన నీ ఇంట్లో పనోడు కాదు. నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకొని జీ హుజూర్ అని నీ ఎదుట సాగిలోని నువ్వు ఏది అడిగితే అది చేయటానికి ఆయన మన ఇంట్లో బానిస కాదు. ఆయన సర్వసత్తాక సార్వభౌమాధికారి అయిన దేవుడు. సర్వసత్తాక అంటే అర్థం ఏంటంటే, ఏ పని చెయ్యాలంటే ఇంకొకటి పర్మిషన్ అడగాల్సిన అవసరత లేనివాడు అని అర్థం. సావర్నిటీ, సార్వభౌమత్వం అంటే అర్థం ఏంటంటే, నిన్నేదో అడిగి నువ్వు పర్మిషన్ ఇచ్చేదాకా చేతులు కట్టుకుని అక్కడ వెయిటింగ్ చేసి, నువ్వు పర్మిషన్ ఇచ్చిన తర్వాత బొమ్మను తయారు చేసి నీ ఆత్మను దానిలో ఇవ్వటానికి ఆయన ఏమీ నీ కింద నీ చెప్పుల దగ్గర ఉండేవాడు కాదు. ఆయన దేవుడు, ఆయన సర్వేశ్వరుడు, ఆయన హృదయంలో అనుకున్న తలంపులను అన్నిటినీ ఆయన చేయగలిగిన సమర్థుడు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను అడగకుండా దేవుడు ఎందుకు చేశాడు, నా పర్మిషన్ దేవుడు ఎందుకు తీసుకోలేదు అని అడిగే ముందు ఆయన ఇచ్చే పరలోకానికి కూడా నువ్వు పేమెంట్ ఏమీ చెల్లించట్లేదు అన్న విషయం గుర్తుపెట్టుకో. నీ పర్మిషనే కాదు, పరలోకానికి నీ పేమెంట్ కూడా ఆయన అడగట్లేదు. ఈ మధ్య బాంబేలో ఒక రోడ్డు తయారు చేశారు, దాని పేరు మ్యూజికల్ రోడ్. అక్కడ గనక 80 స్పీడ్లో వెళ్తుంటే కారులో ఒక మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. బేబీ జయహో అనే ఏదో సాంగ్ ఏదో ప్లే చేస్తున్నారట. కార్ గనక నువ్వు కరెక్ట్గా వాళ్ళు గీసినటువంటి ఆ మ్యూజికల్ లైన్స్ మధ్యలో గనక నువ్వు 70 to 80 km/h గనక వెళ్ళగలిగితే నీ పర్మిషన్ లేకుండానే ఒక పాట వినపడుతూ ఉంటుంది. అది జనగణమన, వందే భారతం, లేదంటే ఇంకా రకరకాల. నువ్వెప్పుడు అడగటానికి వీల్లేదు, అసలు నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఈ పాట పెట్టారు వీళ్ళు అని. నువ్వు ఎందుకు అడగకూడదంటే, నువ్వు దానికేం పేమెంట్ చెల్లించట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు పేమెంట్ చెల్లించినప్పుడు ఆ డైలాగే, భోజనాలకు వచ్చారు, ఫ్రీగా భోజనం తింటున్నాం, చికెన్ ఎక్కడా అని ఎవడైనా అడిగితే ఎట్లా ఉంటుంది, గోబ గుయ్యం అనిపిస్తాడు. అసలు నువ్వు ఇచ్చినప్పుడు అడుగు, నీ పేమెంట్ నీ లేదు కదా. పరలోకానికి వెళ్ళటానికి ఎవడు పేమెంట్ ఇస్తున్నాడు? సూర్యుడికి ఎవడు పేమెంట్ ఇస్తున్నాడు?
ప్రకృతిని ఎవడి పేమెంట్ ఇస్తున్నాడు? ఎవరి నుంచి దేవుడు ₹1 బిళ్ళ కూడా తీసుకోవట్లే ఈ లోకంలో బతకటానికి. పేమెంట్ నువ్వు చెల్లించినప్పుడు పర్మిషన్ ఉందా అని అడిగే రైట్ నీకు లేదు, గుర్తుపెట్టుకో. దేవుడు మానవుడి గురించి తెలిసే నువ్వు పాపం చేస్తావని ఆయనకేం తెలుసు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది మనం పాపం చేస్తామని తెలిసినప్పుడు అసలు ఎందుకు సృష్టించాడండి అని అంటే, ఆయనకి నువ్వు పాపం చేస్తావని తెలుసు, ఆ పాపాన్ని ఎలా కడగాలో కూడా తెలుసు ఆయనకి, రెండూ తెలుసు ఆయనకి. అర్థమవుతుందా? నువ్వు పలక మీద చిత్తుగా బలపంతో బొమ్మలు గీస్తున్నప్పుడు మాస్టర్ గారు కంగారు పడ్డావు. ఎందుకంటే ఆ బొమ్మలు సరైనవి కావని మరలా వాటిని తుడిచి అంతకు మునుపున్న శ్రేష్టమైన పలకగా మళ్ళా దాన్ని మార్చొచ్చని, దానికి ఒక డస్టర్ అనేది ఒకటి ఉంటుందని మాస్టర్కి తెలుసు. ఒక కార్డియాలజీ దగ్గరికి వెళ్తే మనకు కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. కార్డియాలజీ మెడిసిన్ వేసుకునేటప్పుడు ఆ మెడిసిన్ వాడే క్రమంలో కిడ్నీలు కూడా కొంత డ్యామేజ్ అవుతాయి. ఆ విషయం తెలుసు డాక్టర్కి. కానీ ఆయనకు ఇంకో విషయం కూడా తెలుసు, ఆ కిడ్నీలు డ్యామేజ్ కాకుండా ఎలా కాపాడాలో కూడా తెలుసు. రెండూ తెలుసు. పెన్సిల్ ఇచ్చిన ఆయనే ఎరేజర్ కూడా ఇచ్చాడు, నీకు గుర్తుపెట్టుకో. బలపం ఇచ్చిన ఆయనే డస్టర్ కూడా ఇచ్చాడు, నీకు గుర్తుపెట్టుకో. పెన్ ఇచ్చిన ఆయనే వైట్నర్ కూడా ఇచ్చాడు, నీకు గుర్తుపెట్టుకో. అలాగే మానవ జన్మ ఇచ్చిన ఆయనే ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలో కూడా నీ ఎదుట పెట్టాడు, గుర్తుపెట్టుకో. అది సద్వినియోగం చేసుకోలేనప్పుడు నువ్వు దౌర్భాగ్యుడు అవుతావు. బైబిల్లో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రపంచ నాగరికతలో మీ అందరికీ తెలుసు, ఈరోజు మనందరం 800 కోట్ల పైచిలుకు జనాలు. కానీ మనందరం కేవలం 4 నాగరికతల నుంచి ఉద్భవించిన వాళ్ళం. చిన్నప్పుడు చదువుకొని ఉంటారు మనందరం. నైలు నది నాగరికత అని, మెసపొతేమియా నాగరికత అని, సింధు నాగరికత అని, ప్రాచీన చైనా నాగరికత అని వింటూ ఉంటాం. నాగరికత అంటే ఏం లేదు, సివిలైజేషన్ సొసైటీస్. ఒక క్రమశిక్షణలో మనిషి బ్రతకటం. అంతకుముందు నొమాడిక్ పీపుల్, మానవుడు నొమాడిక్ అంటే ఈరోజు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఈరోజు ఇక్కడ చేపలు పడితే గోదావరిలో చేపలు అయిపోతే కృష్ణలో చేపలు అయిపోతే పెన్నాలో చేపలు అయిపోతే తుంగభద్రలో చేపలు అయిపోతే కావేరి, అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. అలా తిరగటం ఆపేసి, దొరలటం ఆపేసి ఒక దగ్గర కూర్చొని చేపలు అయిపోతే వ్యవసాయం చేద్దాం, వ్యవసాయం అయిపోతే గొర్రెలు కాసుకుందాం, అవిగా అయిపోతే చెట్లను పెంచుకుందాం అని ఒక థాట్లోకి వచ్చి ఒక గ్రామాన్ని, ఆ గ్రామంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక బాత్రూమ్, ఆ బాత్రూంలో నీకు అనుకూలమైనటువంటి రకరకాల వసతులతో నువ్వు ఏర్పాటు చేసుకున్నావే సమూహం, దాన్ని సివిలైజేషన్ అంటారు. ఇలాగా ఈ నాగరికతలు మానవుడు 4 నాగరికతల్లో ఉద్భవించాడు. చైనా, భారతదేశ, సింధు, నైలు నది, ఆఫ్రికా, మెసపొతేమియా, మధ్యప్రాచ్యం. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని ఇప్పుడున్న సమాజానికి తెలిసేది కాదు. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఎన్నో త్రవ్వకాలు వాటిపై జరిగినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అవేంటంటే, మానవుడు తాను పాపం చేశానన్న సంగతి గ్రహించి గమనించట బలులు ఇవ్వటం ప్రారంభించాడట. బైబిల్ కంటే ముందే బలులు ఉన్నాయి, లేవియకాండం కంటే ముందు నుంచే బలులు ఉన్నాయి ప్రపంచంలో. మీకు ఒకసారి కొన్ని ఆర్టిఫాక్ట్స్ మీకు చూపిస్తా చూడండి. ఒకసారి సింధు నది నాగరికతకు సంబంధించిన ఒక శిలాఫలకాన్ని మీకు చూపిస్తా. ఇవేవో ఏఐలో చేసినవో లేదంటే ఎవడో పెయింటింగ్ వేసినవో కావండి. ఇవి సాక్షాత్తు నాగరికతలను త్రవ్వుతున్నప్పుడు, ఆ త్రవ్వినప్పుడు దొరికినటువంటి ఆధారాలు ఇవన్నీ. ఇక్కడ మీరు ఒకటి చూపిస్తున్నారు, మొదటిది ఒకసారి చూపించండి. ఒక గొర్రె పిల్లని తీసుకొని వస్తున్నాడు ఒక వ్యక్తి. కత్తి తీసుకొని ఆ గొర్రె పిల్లని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి. నెక్స్ట్ నెంబర్ 2. ఇంకొక వ్యక్తి ఒక పశువుని తీసుకొని వస్తున్నాడు. వెనకమాల ఖర్జూరపు చెట్టు ఉంది, ఇది మెసపొటేమియాలో దొరికింది. అక్కడ కూడా ఒక పశువుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఇది ఐగుప్తులో దొరికింది. ఐగుప్తు నాగరికతలో ఒక పశువుని మధ్యలో పనుకోబెట్టి చంపుతున్నారు ఆ పశువుని. ఇంకా ఇవి అషూర్లో దొరికినాయి. ఇంకా చాలండి. ఇలాగా ప్రతి నాగరికతలో త్రవ్వినప్పుడు, ప్రతి నాగరికతను తవ్వుతున్నప్పుడు ఎన్నో రాతి పలకలు, ఎన్నో టెరాకోటాస్, ఎన్నో ఆర్టిఫాక్ట్స్, ఎన్నో రకరకాల టాబ్లెట్స్ దొరుకుతూ వచ్చినాయి. వాటన్నిటినీ పరిశీలించినటువంటి ప్యాలియాంథ్రాలజిస్టులు కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఈ రిచువల్ని మానవుడు ప్రాక్టీస్ చేశాడనంటే, వాడు పాపి అన్న సంగతి వాడు గ్రహించాడట. మనందరం బయటకు ఒప్పుకోకపోవచ్చు మనం పాపులం అని, కానీ అర్థం ముందుకు వెళ్ళి నుంచుంటే అర్థమవుతుంది, లేదు నేను చాలా తప్పులు చేశానని. ఒకసారి మీరు ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పండి, అసలు నేనే తప్పు చేయలేదని ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఖచ్చితంగా
మన జీవితంలో ఏదో ఒక తప్పు మనం చేసిన వాళ్ళమే, చిన్నప్పుడు మొదలుకొని. తప్పు అంటే మర్డర్ చేయటం, తప్పు అంటే వ్యభిచారం చేయటం కాదు. కొంతమంది తప్పుకు నీకు నువ్వు బౌండరీ గీసుకోవటం కాదు, తప్పుకు బౌండరీ దేవుడు గీయాలి. తప్పుకు బౌండరీ ఎవరు గీయాలి? దేవుడు గీయాలి. ఒక మర్డర్ చేసినోడు ఏమనుకుంటాడంటే నేను 100 మర్డర్లు చేయలేదు కదా అనుకుంటాడు. వాడి బౌండరీ ఒక మర్డర్. ఒక అమ్మాయిని ప్రేమించి వాడుకొని వదిలేసినోడు ఏమంటాడంటే నేనేమి రేప్ చేసి చంపేయలేదు కదా అంటాడు. వాడికి అది బౌండరీ. పాపం చేసినోడికి బౌండరీ ఏంటంటే వాడు చేసిన పాపాలను దాటిన తర్వాత వాడు బౌండరీ పెట్టుకుంటాడు. కానీ పాపం యొక్క బౌండరీ డిసైడ్ చేయాల్సిన వాడు ఎవరు? దేవుడు. దేవుడు పాపం యొక్క బౌండరీని ఎక్కడ డిసైడ్ చేశాడంటే బ్రెయిన్లో డిసైడ్ చేశాడు. ప్రభు ఒక మాట అంటాడు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలోనే ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. దేవుడికి గీసిన బౌండరీ థాట్ దగ్గర ప్రారంభమైంది, ఆలోచన దగ్గర ప్రారంభమైంది. నువ్వు కార్యం దగ్గర బౌండరీ గీసావు, లేదు లేదు ఆయన థాట్ దగ్గర బౌండరీ గీశాడు. ఆయన ఆలోచన దగ్గర నుంచి బౌండరీ గీసి కార్యరూపం దాల్చినంత వరకు గీశాడు ఆ గీతను. ఆయన ఈ గీతలో ఎక్కడ నువ్వు కాడు పెట్టినా నువ్వు అవుట్ అయినట్టే. ఇప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు గీత ఉంటుంది, ఓ పెద్ద గీత అక్కడి నుంచి ఇక్కడికి. క్రికెట్ ఆడేటప్పుడు ఒక నోబాల్కి ఒక గీత ఉంటుంది, దానికి పెద్ద పెద్ద అడుగుల తేడా ఉండనవసరం లేదు. ఒక చిన్న మిల్లీ సెకండ్ దాటితే చాలదు నోబాల్. లేదండి నీ జానడేం దాటలేదండి, లేదండి నేను 10 అడుగులు ఏమన్నా దాటేసాను, ఇవన్నీ వద్దు. గీత గీసినప్పుడు ఆ గీతకి ఆ రంగులో బయట నువ్వు కాలు మోపి ఆ బాల్ వేసినది నోబాలే. ఒక కబడ్డీ ఆట ఆడుతున్నప్పుడు ఆ కబడ్డీ ఆటలో గీతలోని ఆ తొలి కణాన్ని, తొలి అణువుని వాడు పట్టుకోలేకపోయినా వాడు ఓటం పాలైపోయినట్టే. అలానే దేవుడు ఆలోచన అనే దాని దగ్గర ఎప్పుడైతే గీత గీశాడో ఆ గీత దగ్గర నుంచే మానవుడు విఫలం అవడం ప్రారంభించాడు. మానవుడి ఆలోచనలు ఎప్పటి నుంచి చెడ్డవట? బాల్యము నుండి చెడ్డవేనట. అంటే మానవుడు బాల్య దశ నుంచి చెడిపోయాడట. చెడిపోయిన తర్వాత మన ముందున్నది ఏంటంటే చావు. కానీ చచ్చిపోవటానికి మనకు ధైర్యం లేదు. చాలా మంది చచ్చిపోదామని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. కొంతమంది ఉరేసుకుంటారు, మళ్ళా చీర కడతారు, కట్టిన దాకా వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ భయం వేసిద్ది, అమ్మో వద్దులే ఎందుకులే. కొంతమంది చచ్చిపోదామని వీరావేశంతో గోదావరి దగ్గరికి పోతారు, బ్రిడ్జి దగ్గరికి పోతారు, ఆ నీళ్ళని చూడంగానే మళ్ళీ భయం వేసిద్ది, మళ్ళీ వెనక్కి వస్తారు. మానవుడు తప్పులు చేశాడు, తప్పులు చేసిన చాలా బాధపడుతున్నాడు. కొందరు కీర్తనల గ్రంథంలో మానవుడు తన తప్పులకు ఎలా పశ్చాత్తాపడుతున్నాడు మహానుభావుడు మహాశివుడు దావీదు మహాశివుడు మాట్లాడుతూ ఒక చక్కని మాట 51వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి తీయండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయ్యా, నా దోషాలు పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోయేటట్లు నన్ను పవిత్రపరిచయ్యా. చూసారా 51వ కీర్తన అంతా కూడా అయ్యా నీ పాపం చేశాను, అయ్యా నీ పాపం చేశాను, అయ్యా నీ పాపం చేశాను, అయ్యా నీ పాపం చేశాను. ఏం చేయాలో అర్థం కాక చద్దామంటేనేమో ధైర్యం సరిపోవట్లా. ఒకవేళ చచ్చినా అది సొల్యూషన్ కాదన్న సంగతి నాకు అర్థమవుతుంది. వెనక్కి తిరిగి సరి చేసుకుందామంటే ఇది వాట్సాప్లో మెసేజ్ కాదు, ఎడిట్ చేసుకోవటానికి. అప్పుడప్పుడు ఈ మధ్య వాట్సాప్ కూడా ఒకటి ఇచ్చాడు మనకి ఫీచర్. ఏంటంటే నువ్వు వాట్సాప్లో ఏదైనా ఒక మెసేజ్ పంపించేసావు, అక్కడ తప్పు దొరలేదు అనుకో, దాన్ని నువ్వు డిలీట్ చేయాల్సిన పనిలే. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే పైన ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది, అప్పటికప్పుడు నువ్వు దాన్ని ఎడిట్ చేసేయచ్చు. జీవితం వాట్సాప్లో పంపించిన మెసేజ్ కాదు కదా, మళ్ళా వెనక్కి ఎడిట్ చేయడానికి. ఏంటి మరి ఇది? మనం మాట్లాడే ప్రతి మాట ఈ వాయువులు అలానే ఎప్పటికీ నిలబడిపోయి ఉంటుంది. మనం వేసిన ప్రతి అడుగు ఈ భూమి మీద ఎప్పుడు అలా పడిపోయి ఉంటుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం తరతరాలు అలా గుర్తుండిపోయి ఉంటుంది. మరి ఎలా? మనం చేసే ప్రతి చిన్న పొరపాటు 1000 సంవత్సరాల చరిత్రను మార్చగలిగింది. అంటే మనం చేసే మానవుడి యొక్క చిన్న చిన్న చర్యలు చాలండి జీవితంలో ప్రపంచాన్ని మార్చేయటానికి. క్లియోపాట్రా నోస్ థియరీ అని బ్లెయిస్ పాస్కల్ చాలా మంచి మాట, ఒక థియరీని ప్రవేశపెడతాడు. అదేంటంటారట, క్లియోపాట్రా ముక్కు ఒక అంగుళం వెనక్కుంటే ప్రపంచ చరిత్ర ఇలా ఉండేది కాదట. అంటే క్లియోపాట్రా చేసిన ఒక చిన్న పని ప్రపంచ చరిత్రను మార్చేసింది. ఆవిడకున్న ఒక లక్షణం ప్రపంచాన్ని మార్చేసింది. అదేంటంటే ఆవిడ ముక్కు.
ఆవిడ ముక్కు చాలా చాలా అందంగా ఉంటుందని పేరు ఆ రోజుల్లో. జూలియస్ సీజర్ ప్రేమించాడు. ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యాడు. ఒకవేళ ఆయనే కనుక బ్రతుకుంటే రోమన్ సామ్రాజ్యం పతనం అయ్యేది కాదేమో అంత త్వరగా రోమన్ సామ్రాజ్యం పతనం కాకపోతే ఇస్లామిక్ రెవల్యూషన్ అంత అద్భుతంగా వచ్చేది కాదేమో. ఒకవేళ ఇస్లామిక్ రెవల్యూషన్ రాకుండా, ఇస్తాంబుల్ని కనుక ఆక్రమించకుండా కనుక ఉంటే వాస్కో డి గామా ఇండియాకి వచ్చేవాడు కాదు. వాస్కో డి గామా ఇండియా కనుక రాకపోయి ఉంటే బ్రిటిష్ వాడు ఇండియాలో అడుగు పెట్టేవాడు కాదు. బ్రిటిష్ వాడు ఇండియాలో అడుగు పెట్టకపోయి ఉంటే అసలు మనకి ఈ బ్రిటిష్ బానిసత్వం అనేది ఉండేది కాదు. అంటే ఇప్పుడున్న బ్రిటిష్ బానిసత్వానికి లింక్ ఎక్కడ ఉందంటే క్లియోపాత్రా ముక్కులో ఉందంటాడు ఆయన. అంటే ఒక చిన్న చర్య చాలు ప్రపంచ చరిత్రను మార్చేయడానికి. మనం చేసేది ఏది ఎక్కడ కలిసిపోదు, తరతరాలను వేధిస్తుంది. అందుకనే మానవుడు ఏది చేసినా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి తన జీవితంలో. చిన్న చిన్న చర్యలు జీవితాలను మార్చేస్తాయి. అలాంటిది మనం తెలిసి పాపాలు చేస్తున్నామే. అలాంటిది మనం అన్నీ తెలిసి, ఇది తప్పని తెలిసి, దీనికి ప్రతిఫలం దేవుడి నుంచి చాలా కఠినంగా ఉంటుందని తెలిసి బురదలు అడిగేస్తున్నామే. ఎవడు మనల్ని రక్షించేది? ఎవడు మనల్ని కాపాడేది? అందుకని మానవుడికి ఒక ఆలోచన వచ్చింది, అరే నా పాపాన్ని ఎవడైనా ఎత్తుకుపోతే బాగుండును కదా, అరే నా అతిక్రమాన్ని పశువు దూరంగా తీసుకెళ్ళిపోతే బాగుండును కదా, తిరిగి మళ్ళీ నా జీవితాన్ని సరిచేసుకునే ఒక అవకాశం నా చేతుల్లోకి వస్తే బాగుండును కదా, తప్పు చేసిన నా తప్పుని ఏదైనా ఒక మూగ పశువు తీసుకెళ్ళిపోయి నన్ను విడుదల చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచించిన ఆనాటి నాగరికులు ఇందాక మీకు చూపించిన ఆధారాల్లో చెప్పినట్లుగా పశువధలు ప్రారంభించారు, పశుబలులు ప్రారంభించారు. దేవుడు దాన్ని స్థిరపరుస్తూ లేవియకాండంలో బలుల గురించి చాలా అద్భుతమైన మాట చెప్పాడు. అజాజేల్ గురించి ఆయన మాట్లాడుతూ ఒకసారి లేవికాండం సంఖ్యాకాండంలో ఏముంటుందో ఒకసారి మీరు అందరూ కూడా తీయండి. లేవికాండం 16వ అధ్యాయం 8వ వచనానికి రండి. లేవియకాండం 16వ అధ్యాయం 8వ వచనానికి రండి. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరిట ఒక చీటీని, 2 మేకలు తీసుకున్నాడు అహరోను. ఆయన చీటి వేశాడు. ఒక మేక మీద విడిచిపెట్టబడాలి అని వస్తుంది, ఒక మేక మీద చావగొట్టబడాలి అని వస్తుంది. ఆ రెండింటిలో ఒకటే బతకాలి. ఏది బతికిద్దో సృష్టి నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి. చాలా అద్భుతంగా ఉంటుంది అధ్యాయం అంతా. మీరు తర్వాత ఇప్పుడు చదవండి ఇంకా అదంతా అయిన తర్వాత 20వ వచనం కూడా చదవండి. 20వ వచనం 20. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత సజీవమైన మేకను దగ్గరకు తీసుకురావాలి. ఒక మేకను తీసుకురావాలి, ఒక మేకను తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడట ఒక మేకని. నిశ్చయం చేయాలి, చదవండి. అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద ఈ 2 చేతుల మేక పైన పెట్టాలి. ఎందుకో తెలుసా? మా పాపాలన్నీ అనగా మా దోషాలన్నీ అనగా మా అతిక్రమాలన్నీ దాని మీద ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు జనాలందరూ వస్తారు, లక్షల మంది జనాలు. అప్పుడు ఒక అమాయకురాలైన మేకను తోడుకొని వస్తారు. ఆ మేకకి పాపం ఏమీ తెలియదు. వీడు చేసిన ఏ పాపము ఆ మేకకి సంబంధమే లేదు. వీడు చేసిన ఏ వ్యభిచారంలోనూ ఆ మేక ఏ ఎంతనూ పార్టిసిపేట్ చేయలేదు. వీడు చంపిన ఏ ద్వేషానికి ఆ మేక బాధ్యురాలే కాదు. అసలు ఈ ప్రపంచ మానవుడితో వీడి పాపంతో ఎలాంటి సంబంధం లేకుండా తన బతుకుతున్న ఒక మేకను తీసుకొని వచ్చారట. ఆ మేక తలకాయ మీద 2 చేతులు పెట్టాలట, 2 చేతులు. ఇశ్రాయేలు పాపాలని ఒప్పుకోవాలట. ఒప్పుకున్న తర్వాత వారి అతిక్రమాలని ఒప్పుకోవాలి. ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోకి తీసుకుపోవాలి ఒక మేకని. ఇప్పటికీ చూడండి, నాగాలాండ్, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అజాదేలు చేస్తుంటారు. అంటే ఏంటంటారంటే మానవుడి పాపాలని, నాకు బాగా గుర్తు, ఒకసారి అండమాన్ వైపు వెళ్ళాను, నికోబార్ ఐలాండ్స్ అనుకుంటా మేబీ. అక్కడ విజువల్ ఇప్పటికీ ఉంది. అదేంటంటే కుందేలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఆ తెగ పాపాలన్నీ కూడా కుందేలు మీద ఒప్పుకుంటారు. ఒప్పుకొని కుందేలు తోకను కట్ చేస్తారు. తోకను కట్ చేసి గొడ్డుకారం పెడతారు. అప్పుడు ఆ కుందేలు మంటతో, నొప్పితో, రక్తం కారిపోతుంటే అంతు చిక్కనంత వేగంతో ఎటో పరిగెత్తేసింది. పట్టుకోలేనంత దూరం పరిగెత్తింది. ఆ మంటకి తట్టుకోలేక
అప్పుడప్పుడు చూడండి, అప్పుడప్పుడు కొంతమంది కిరోసిన్ పోసి తగలబెట్టేసినప్పుడు పాపం పరిగెడుతుంటారు పాపం ఆయువేగంతో. ఎందుకు ఇవన్నీ చేస్తుంటారనంటే ఆ పాపం అంత దూరం వెళ్ళిపోవాలి. అసలు మన ఉంది మా కంటికి కనపడనంత దూరం వెళ్ళిపోవాలి మా పాపం. మా పాపాన్ని పట్టుకుందామంటే మళ్ళీ పట్టుకోలేనంత దూరం పరిగెత్తాలి మా పాపం. అందుకని మేకను తీసుకురామన్నారు. ఆ మేకను తీసుకొని వచ్చిన తర్వాత తగిన మనుషుడి చేతికి అప్పచెప్పట ఎక్కడ విడిచిపెట్టాలట? ఎడారిలో విడిచిపెట్టాలి. దాన్ని ఆవడ ముట్టుకోవటానికి వీల్లేదు. చూస్తుంటాడు మేక కంటి కనపడుతూ ఇసుకలో ఇసుకగా మారిపోయి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ ఇళ్ళకొచ్చి తలంటు స్నానం చేస్తారు, మా పాపాలు పోయినాయి అని పనుకుంటారు. అంటే ఒక బలి, ప్రపంచం తమ పాపాలను తీసుకుపోయే ఒక బలి వస్తే బాగుండును అని ఆలోచించింది. అంతేకాదు ఆ బలి చేసే ముందు ఎక్కడికి తీసుకురావాలో లేవికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో మంచి మాట అంటాడు చూడండి. బలులు ఇచ్చేటప్పుడు 5వ వచనంలో ఒక ప్యాటర్న్ చెప్తాడు. అక్కడ 5లో చదవండి. 5లో అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు ఎలా చేయాలో చెప్తున్నాడు. 3 కూడా చదవండి అమ్మా. 3 అతడు ధనబలి రూపముగా అర్పించినది గోవులతోనైనను నిర్దోషమైన మగదానిని తీసుకురావలేను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారానికి దాన్ని తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలట? కొన్ని పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. బలిపోయే గొర్రెను ఎక్కడ తీసుకురావాలట? ప్రత్యక్షపు గుడారము యొక్క గేట్ దగ్గరికి, ద్వారం దగ్గరికి తీసుకురావాలట. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలట? ఇందాక మనం చదివే మేక దగ్గర ఏం చేయాలట? 2 చేతుల్ని మేక మీద పెట్టాలి. మేక మీద పెట్టక ముడుపు ఏమని చెప్పాడు అక్కడ యాజకుడు? ఇశ్రాయేలు పాపాలందరూ ఒప్పుకోవాలట. ఒప్పుకున్న తర్వాత దాన్ని ఎక్కడికి తీసుకుపోవాలట? ఊరి చివరి ఎడారిలోకి తీసుకెళ్ళిపోవాలట. దేవుడు ఒక నియమాన్ని సెట్ చేశాడు. కానీ ఈ బలిన ఆయన మానవుడి ఆలోచనలో పుట్టక ముడిపే, జగత్తు పునాది వెయ్యబడక ముడిపే ఉంది ఈ ఆలోచన. ఈరోజు చాలా మంది అంటారు, అంటే ఏది ఎప్పుడో ఒకడు పాపం చేస్తాడని ఆ పాపానికి ఇప్పుడే రక్తం చెంది చేశాడా అంటారు. తెలియక బైబిల్ యొక్క థియాలజీ అర్థం కాక, గాడ్స్ ఫిలాసఫీ అర్థం కాక. ఏమండి అంటే మానవుడు పాపానికంటే ముందే యేసు రక్తం సృష్టింపబడి ఉంది. ఇప్పుడు మీ అందరు పెన్సిల్, ఎరేజర్ 2 వాడతారు. ముందు ఏది కనిపెట్టబడింది అనుకుంటున్నారు చెప్పండి మీరు? పెన్సిలా ఎరేజర్? ముందు ఏది కనిపెట్టబడింది? మీరు పెన్సిల్ అనుకున్నారంటే పప్పులు గాలేశారు. పెన్సిల్ 17th సెంచరీలో వస్తే ఎరేజర్ 16th సెంచరీలోనే కనిపెట్టాడు. అంటే ముందు పెన్సిల్ వచ్చిద్దని, అది తప్పు చేసిద్దని, ఆ తప్పును తొడవటానికి ఒకటి కావాలనే ఆలోచన లేకుండానే ఆ డిస్కవరీ జరిగింది. ఆ వెతుకులాట్లో కనిపెట్టాడు మానవుడు. దేవుడు కూడా అంతే. ఈ ప్రపంచంలో మానవుడు చేసే తప్పులకి వాడు చావలేక బ్రతకలేక, చస్తూ బతకలేక వీడి జీవితాన్ని మళ్ళా తిరిగి వీడికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ముందుగానే ఒక బలిని ఏర్పాటు చేశాడు. అందుకని చూడండి, కొంతమంది అండి పాపం మనుషులు చాలా మంచోళ్ళు అండి. సాధారణంగా కావాలని తప్పులు చేయరు మనలో చాలా మంది. ఒక ఆయన మా గుంటూరు దగ్గర ఒక ఆయన ఉంటాడు, దాచిపల్లి అనే ప్రాంతంలో. ఆయన చాలా మంచి ఉంటాడు. ఆయన వీధిలో కూడా మంచి పేరు ఉంది. ఆయన వీధిలో కూడా మంచి పేరు ఉంది. ఎంత మంచి పేరు అంటే, పలానా సుబ్బయ్య అంటే సుబ్బయ్య బంగారం కదండి అని అనేస్తారనమాట. కానీ అతను ఏం చేశాడంటే, ఒక రోజు పిల్లల్ని స్కూల్లో దింపడానికి అని వెళ్తుంటే ఒక ఆడపిల్ల మిగిలిపోయింది చివరిలో. వీడికి ఏం పోయే రోగం వచ్చిందో, ఏం పురుగు పుట్టిందో మనకు తెలియదు. కానీ ఆ బ్రెయిన్లో ఆ పిల్ల మీద కన్నేసి ఆ పిల్లని చెప్పేశాడు. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పసికందని. వీధిలోకి వెళ్ళి పలానా సుబ్బయ్య చేర్చాడంటే ఎవరు నమ్మట్లా. అట్లా చేరుస్తాడండి ఆయన. ఆయన రిక్షా దొక్కునేవాడు పాపం, మంచోడండి పాపం. ఆయన మా పిల్లలకి అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇస్తాడండి ఆయన. పాపం ఆయన అట్లాంటి కాదండి అని అంటున్నారు అందరూ. మంచి పేరు అతనికి, 10 మందికి మంచి మాటలు చెప్తూ బ్రతికేవాడట ఆయన. జీవితంలో అనుకోకుండా తప్పు చేశాడు. సరే, జీవితం అనుకోకుండా మొత్తానికి తన జీవితంలో తప్పు చేశాడు. ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోలేనంత తప్పు అయిపోయింది. తీరా చూస్తే వెనక్కి తిరిగి ఇప్పుడు ఏం చేయాలి? అతను ఆడియో కాల్లో ఒక మాట అన్నాడు. ఒకసారి ఆడియో కాల్ మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆ చిన్న బిట్ ఒకటి ఉంటుంది, అది ప్లే చేయండి. 2 ఉంటాయి దానిలో. 10 మందికి మంచి చెప్తే సరదాగా బతికేవాడిని, వాళ్ళు అనుకోకుండా జరిగింది. 10 మందికి మంచి చెప్తే సరదాగా బతికేవాడిని, వాళ్ళు అనుకోకుండా జరిగింది. బతకూడదు, నీకు నా అమ్మమ్మ నీ పెట్టకూడదు. అధిక పని చేయబాబు, ఆడలు చెప్పు. లేదమ్మా, అతని బ్యాక్గ్రౌండ్ లో ఏనాడు చెడు చేయలేదట. అతను చెప్తున్నాడు,
వీధి కూడా చెప్తుంది అదే. 10 మందికి మంచి చెప్పి సరదాగా బతికేవాడిని ఎందుకు ఇలా చేశానో నాకే అర్థం కావట్లేదని బాదుకొని ఏడుస్తున్నాడు. సరే, అతను తప్పించుకోవడానికి వేషాలు వేసాడా, లేదంటే నిజంగా అతను మనస్ఫూర్తిగా అంటున్నాడా, ఇవన్నీ ఇప్పుడున్న దానిలో అప్రస్తుతం. ఆ సందర్భం చివరికి చచ్చిపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. మనం కూడా మన జీవితంలో అప్పుడప్పుడు ఏడుస్తుంటాం. మన జర్మనీలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలోనట్టు అడుగుతున్నారు జర్మనీ వాళ్ళని, ఏమనంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా తప్పు చేసామని మీకు ఎప్పుడైనా అనిపించిందా, దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా బాధపడ్డారంటే 69% జర్మన్ ప్రజలు మేము రోజు మా తప్పును బట్టి మేము బాధపడుతున్నామని ఒప్పుకున్నారు. మీ జీవితంలో కూడా అంతే. కొంతమంది ఆడపిల్లలు చాలా బాధపడతారు. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత బాధపడతారు. పలానా కాలేజీలో అనవసరంగా ఈ మిస్టేక్ చేశాను, చేయకుండా ఉంటే బాగుండేదే, నమ్మకంగా ఉంటే బాగుండేదే నా భర్త కోసం. ఆయన్ని తలుచుకొని భర్తకి తెలిస్తే ఎక్కడ ఏం జరిగిద్దో ఒక భయం ఇప్పుడు మనసులో లేడు. అప్పుడు ఎప్పుడో తెలిసి తెలియని వయసులో జరుగుతాయి కొన్ని. అవన్నీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. లైఫ్లో చెప్పుకోలేము ఎవరికి. మగాడైనా అంతే, 10th లోనో ఇంటర్లోనో ఎక్కడో ఎవరినో ప్రేమించి కాలు జారి చివరికి ఎందుకో పడక సెట్టు కాక వదిలేసి చక్కగా పెళ్లి అయిపోయిన తర్వాత భార్య చాలా అద్భుతంగా చాలా మంచిగా వచ్చినప్పుడు ఒకరోజు బాధపడతాడు. అనవసరంగా తప్పు చేశాడు, పాప ఇంత మంచి భార్య, ఇంత మంచి అమ్మాయిని దేవుడు నా కోసం సిద్ధపాటు చేశాడు, ఎందుకు ఈ తప్పు చేశానని ఏడుస్తుంటాడు బాత్రూంలోకి వెళ్ళి. మన జీవితాల్లో మనం చాలా వరకు తప్పులు చేసాం. ఆ తప్పులు ఎవరికి చెప్పుకోలేము, కానీ ఏడుస్తూ ఉంటాం. మరి ఈ వేదనని తీర్చడానికి ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? దేవుడు నీకు ఒక ఓదార్పునిచ్చాడు ఈ ప్రపంచంలో. నువ్వు రహస్యంగా చేసిన ఏ పాపమైనా, నువ్వు బహిరంగంగా పాల్పడిన ఏ పాపమైనా, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు ఏడిస్తే, తిరిగి చేయనని మాటిస్తే వాటన్నిటి కడగటానికి ఒక బలిని ఆయన సిద్ధం చేశాడు. ఇప్పుడు ఇందా మీరు చదివారు కదా, ఆ బలి ఎవరో కాదు, 2026 సంవత్సరాల కిందట జరిగింది ఆ బలి. ఆ బలి కోసం, ఆ బలి కంటే ముందు ఒక వ్యక్తి లోకానికి వచ్చాడు. ఆయన బాప్తీసం ఇచ్చు. ఎవరైనా వాళ్ళ తండ్రి ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహాను తండ్రి ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడైన. మీరు యోహాన్ని ఒక ప్రవక్తగానే కాదు, ఒక యాజకుడుగా చూడాలి. ఎందుకంటే యోహాను వాళ్ళ నాన్నే యాజకుడు, యోహాను గారి తండ్రి గారు సాక్షాత్ యాజకుడు. మరి యాజకుడుకు పుట్టిన యోహాను గారేంటి మందిరంలో ఉండకుండా ఎక్కడ అడవిలో పోయాడు? ఎందుకు అడవిలో పోయాడంటే ఆయన మందిరం అప్పటికి పాడిపోయింది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేసరికి మందిరం పాడిపోయింది. ఆయన చెయ్యాలనిపించట్లా. అందుకని చూడండి, యేసు ప్రభు కొర్ర తీసుకొని వచ్చి అక్కడ ఉన్న క్రయ విక్రయాలు చేసే వాళ్ళు కూడా ఏం చేస్తాడు అని మీరు కొత్త నిబంధనలో ఒక ఆసక్తికరమైన విషయం కనబడుతుంది మీకు. ఆ విషయం ఏంటంటే ప్రధాన యాజకులైన అన్న కైపోయింది, ఇద్దరైంది, ఒక్కడి కదా ఉండాల్సింది. లేవికాండం చెప్పినట్టుగా, అహరోను చెప్పినట్టుగా ప్రధాన యాజకుడు కదా, ఒక్కడు కదా, ఇద్దరేంటి? చెడిపోయింది. అంతేకాదు ఆ ప్రధాన యాజకుడు కూడా ఒక్కడికి బైబిల్ బేసిక్ తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళలో ప్రధాన యాజకులైన ఇద్దరికి అన్న అనే ఆయనకి కానీ, కైపా అనే ఆయనకి కానీ, ఇద్దరికి బైబిల్లో ఓడిపోతే ప్రధాన యాజకులే కూర్చున్నారు ఆ రోజులు మందిరాల్లో. వాళ్ళు ఎలా చెప్తారండి అని అంటే, ఒకసారి మీకు మంచి మాట ఉంటుంది, ఒకసారి మీరు దాన్ని తీయండి. ఒకసారి లేవికాండం 21వ అధ్యాయం 10వ వచనం. లేవికాండం 21వ అధ్యాయం 10వ వచనం. నాకున్న తక్కువ సమయంలోనే ముగించడానికి అతి త్వరగా ప్రయాసపడతాను. 21వ అధ్యాయం 10వ వచనం లేవికాండం. ఎవరట? ప్రధాన యాజకుడు అగుటకై తన సహోదరులలో ఎవడి తల మీద అభిషేక తైలము పోయబడుతుందో యాజక వస్త్రములను వేసుకునుటకు ఎవరు ప్రతిష్ఠింపబడ్డారో అతడు తన తలకప్పు ఉంటది కదా, వాళ్ళు టోపీలు పెట్టుకుంటారు కదా యువత సమాజం, తలకప్పు ఉంటుంది వాళ్ళకి పైన. ఆ తలకప్పుని, ఆ క్యాప్ని తీయకూడదు. తన బట్టలను ఏం చేసుకోకూడదు అంటే, ప్రధాన యాజకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే బట్టలను ఏం చేయకూడదు, చింపకూడదు. ఇప్పుడు మత్తయి సువార్తకి రండి, 26వ అధ్యాయానికి రండి, 64వ వచనానికి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64కి రండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున వచ్చుటయు
మీరు చూస్తారు, యేసు ప్రభు వారు చెప్తారు సెకండ్ కమింగ్, మళ్ళా నేను వస్తాను అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు ఎవరట? ప్రధాన యాజకుడు వస్త్రాలను చింపుకొని. అదేంటి చింపుకోకూడదు కదయ్యా? లేవీయ కాండంలో అతి స్పష్టంగా ప్రధాన యాజకుడైన వాడు తన వస్త్రాలను చింపుకోకూడదు అని అంత చక్కగా అర్థమయ్యే విధంగా రాస్తే నువ్వేంత ఈజీగా చింపేసుకున్నా? అంటే అక్కడ ఉన్నోడు ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడికి ఎలా ప్రవర్తించాలో వాడికి బిహేవియర్ కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మందిరాలను పరిపాలిస్తున్నారు ఆ రోజుల్లో. ఈరోజు కూడా అంతే కదా. ఈరోజు ఎన్ని సంఘాలండి? సరే, సంఘాలు మంచిదే. ఆ సంఘాల్లో ఉన్న అధికారులకి ఎవ్వడికైనా కనీసం ఆ మిషనరీలు పడిన కష్టాలు, బైబిల్లో ప్రవక్తలు చెప్పిన మాటలు, వాక్యాలు తెలుసండి? మా దగ్గర ఉంటారండి కొంతమంది, మా గుంటూరులో స్థలాలన్నీ అమ్మేస్తున్నారు. ఎవరైతే బార్లకి, బీర్లకి. పెద్ద బార్ ఉంటుంది మా గుంటూరులో, ఆ స్థలం అంతా మిషనరీ ఉంది. క్లబ్బులకి, పబ్బులకి ఎవడు కొన్నాడు ఆ స్థలాన్ని? నువ్వేమైనా వెళ్ళి కొన్నావా? అయ్యర్ గారు మిషనరీలు వచ్చి కొన్నా ఇక్కడికి, కష్టపడి రూపాయి కూడబెట్టుకొని, ఆ రోజులో వాళ్ళ బంగారాలను కూడబెట్టుకొని, వాళ్ళ లగ్జరీస్ లైఫ్ ని వదిలేసి ఇక్కడ స్థలాలను కొని, ఏమి ఉచితంగా ఆక్రమించిన స్థలాలు కాదు, క్రైస్తవ స్థలాలు ఏవి కూడా కొన్న స్థలాలు ఇవన్నీ. ఇలాంటి వాడు రాజ్యం వెళ్తున్నారనే ఆ బాధతో, ఆ పెయిన్తో యోహాను మందిరంలో ఉండలేక అడవిలోకి వెళ్ళిపోయాడు. మహానుభావుడు అడవిలోకి. ఎక్కడికి వెళ్ళిపోయాడట ఆయన? అరణ్యంలోకి వెళ్ళి ఏమేసుకునేవాడట చెప్పాలి? గొంగలి కట్టుకొని, ఇంకా మిడతలు, తేనె తినేవాళ్ళు. మిడతలు అంటే తగ్గింపుతనానికి సూచన. చాలా చీప్ కాస్ట్ అనమాట, చాలా తక్కువగా దొరికేస్తాయి బయటికి పోతే అవి. అప్పుడప్పుడు మనకు కూడా చూడండి, బాంబేకి వెళ్ళారనుకోండి, తక్కువగా దొరికేది ఏమన్నా ఉందంటే ఆడ ఉంటుంది, అది చిన్న బన్ను, పావుబాజీ అంటారు దాన్ని. పావుబాజీ ఒక 20 రూపాయలు పెట్టేసామంటే శుభ్రంగా ఎంత పావు బాజీ వేసి శుభ్రంగా మొత్తం వేసేస్తాడు. చీప్ అనమాట. దాంట్లో మిడతలు అనేవి ఆ రోజుల్లో చీప్. అవి తింటూ బతికేవాడు పాపం. ఆయనకు విషయం అర్థమైంది. నేను ఒక యాజకుడి కొడుకుని, మందిరం దరిద్రం అయిపోయిందని నేను అడవిలోకి వచ్చి బ్రతుకుతున్నాను, కానీ నా పరిశుద్ధతని కాపాడుకోవాలనుకున్నాడు. అందుకని ఆయన 1వ అధ్యాయం యోహాను సువార్త 29లో ఒక మంచి మాట అన్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను, ఎవరు యోహాను? ఇప్పుడే చెప్పా ఎవరు ఆయన. మీరు ఎలా చూడాలని చెప్పాను? ఒక యాజకుడి కుమారుడిగా, లోక పాపాన్ని సహించలేని ఒక వ్యక్తిగా, ఒక యాజకుడిగా ఆయన ఉంటే ఏమంటున్నాడట? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. డైలాగ్ బాగుందని అనలేదు ఆయన. మాట మాట్లాడటానికి మళ్ళీ పవర్ఫుల్ గా ఉందని అన్న డైలాగ్ కాదు ఆయన. ఒక యాజకుడిగా గొర్రె ఏదో చెప్పాల్సిన వాడు, ఎగ్జామిన్ చేయాల్సిన వాడు యాజకుడు. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయండి మందిరం దగ్గర, గొర్రెలు తీసుకురావాలి. ఏ గొర్రెని బలి ఇవ్వాలో, ఏ గొర్రె బలికి సూట్ అయ్యే గొర్రె చెప్పాల్సిన వాడు ఎవరు? యాజకుడు చెప్పాలి. యాజకుడు వచ్చి గొర్రె చర్మం మొత్తాన్ని పైకెత్తి దాన్ని అంతా తనిఖీ చేసి అప్పుడు చెప్తాడు ఇది దేవుడి గొర్రె పిల్ల అని. అది ఒక యాజకుడిగా పలుకుతున్న మాట, ఒక యాజకోత్తముడిగా పలుకుతున్న మాట. అందుకని చూడండి, యాజకుడైన వాడు బలిచ్చేటప్పుడు ముందు స్నానం చేయాలి. ఆ రోజు మీరు బైబిల్ బాగా చదవండి. యాజకుడు బలిచ్చేటప్పుడు ముందు ఇత్తడి గంగాళం దగ్గరికి వెళ్ళి ఇత్తడి గంగాళంలో తలంటు స్నానం చేసి రావాలి. ఒకటే అనుకున్నాడు యోహాను, నేను బలిచ్చేది ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న గొర్రె పిల్లలు కాదు, నేను బలిచ్చేది ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న మేక పిల్లను, గోవు పిల్లను కాదు. నేను బలిచ్చేది ఎవరిని? సాక్షాత్తు లోక పాపాలను మోసుకోవటానికి ఈ లోకానికి వచ్చిన జగద్రక్షకుడిని. మనలాంటప్పుడు నేను ఏం చేయాలి? స్నానం చేయాలి. ఎన్ని రోజులు చేయాలి? వారమా, నెల, సంవత్సరమా? కాదు, జీవితాంతం నీళ్ళలో తడుస్తూనే ఉంటారని యోర్దాను దగ్గర టెంట్ వేసుకొని ఆ నదిలోకి వెళ్ళిపోయి బాప్తీసాలు ఇస్తూ తడుస్తూ తడుపులాటలో స్నానం చేయటంలో యాజకుడిని మించిపోయి తన బ్రతుకుని చూపించాడు ఆయన. యాజకుడు తెల్లారి బలి ఇవ్వాలంటే తన భార్యతో సంగమించకూడదు, బైబిల్ చెప్పిన నియమం అది. యాజకుడు బలిచ్చే ముందు, యాజకుడు అర్పణిచ్చే ముందు రాత్రి భార్యలతో సంగమించకూడదు. అందుకనే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు యాజకుడు సంభాషణ మీరు ఎప్పుడైనా చదవండి పాత నిబంధనలు. నీవు స్త్రీలతో ఉంటివా అని అడిగినప్పుడు దావీదు అంటాడు, అయ్యో నేను 4 రోజులైంది కడగా ఉన్నాడు, స్త్రీలకు దగ్గరికి వెళ్ళలేదు అంటాడు ఆయన. అంటే బలి ఇవ్వక మునుపు ఏ స్త్రీని ముట్టకూడదు యాజకుడు, భార్యనైనా సరే.
యోహాను ఒకటే నడిచి, నేను ఇచ్చేది ఈ లోకంలో గొర్రె పిల్లను కాదురా, ఈ లోకంలో మేక పిల్లను కాదురా, సాక్షాత్తు లోకాన్ని సృష్టించిన వాడిని. ఏది ఆయన లేకుండా కలగలేదు. వితౌట్ హిమ్ నథింగ్ వాజ్ మేడ్ దట్ వాజ్ మేడ్. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన్ని భరిస్తున్నా కాబట్టి స్త్రీని రాత్రి ముట్టడం ఏంటి, 2 రోజుల కింద ముందు ముట్టి వదిలేయటం ఏంటి? నా జీవితంలో స్త్రీ అని నేను ముట్టుకోడని వివాహం చేసుకుండా పూడుకున్నాడండి ఆయన. అలా అనుక్షణం నీళ్ళలో మునుగుతూ స్త్రీ అని తాకి, స్త్రీ కురు వాసన ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి, స్త్రీ చర్మం ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి. ఎక్కడ ఏ స్త్రీలో ఎక్కడ పడిపోకుండా తన జీవితాన్ని కేవలం పరిశుద్ధతగా కాపాడుకుంటూ ఆ బడికి సిద్ధపాటు చేశాడు ఆయన. అందుకనే బాప్తీసం ఇచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? యేసుప్రభుమేనా 2 చేతులు ఉంచి. అందుకని మీరు చూడండి ఎంత విచిత్రం అంటే, యేసుప్రభు వారి బాప్తీసానికంటే ముందు ఒకటి జరిగింది. అదేంటో తెలుసా? ప్రజలు వచ్చాట, వాళ్ళు తమ పాపాలను ఒప్పుకుంటూ ఉండేవాళ్ళట ఆయన దగ్గర. బైబిల్ చదివినప్పుడు మీకు అది కనపడిందా? 3వ అధ్యాయం మత్తయి సువార్తలో చదువుతారు. మీరు ఏమన్నా తెలుసా? ప్రజలందరూ వచ్చి పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో ఏం పొందుతుంది అంటే, బలికి ముందు ఏం జరగాలని చెప్పాను ఇందాక మీకు, మేక దగ్గర చెప్పాను కదా మీకు. ఇశ్రాయేలు పాపములని, అతిక్రమములని, దోషములని ఒప్పుకోవాలి. అందుకని యేసు బలికి ముందు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ గొర్రె పిల్లను తీసుకెళ్ళి ఎక్కడ సిలువేశారు? ఊరి మధ్యలోనే, ఊరి బయట, ఆల్మోస్ట్ యోదయ సరౌండింగ్ చివర నెబాటి అని ఎడారికి దగ్గరలో బలేశారు ఆయన. ఆ గొర్రె పిల్లని అక్కడ బలేశారు చివరికి. ఎందుకు ఆ వచ్చిన వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు పాపాలు చేస్తూ ఉంటూ నీకు కడుగుతా ఉంటానని నీకు భరోసా ఇవ్వడానికి రాలేదు ఆయన. గతించిన పాపాలను కడగటానికి వచ్చాడు. కొంతమందికి బాప్తీసం అంటే పాపానికి లైసెన్స్ ఇచ్చినట్టు అంటే కాదు. యేసు రక్తం ఎప్పుడు భవిష్యత్ పాపాల భరోసా కాదు, గతించిన పాపాల అంతరంగం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నువ్వు భవిష్యత్తులో ఏదో పాపం చేస్తావు, దాన్ని నీకు కడుగుతానని కాదు యేసు రక్తం. నువ్వు గతంలో చేసిన నీ పాపాన్ని కడగటానికి వచ్చింది. నువ్వు మళ్ళా సరిదిద్దుకుంటావని నమ్మకంతో వచ్చింది ఆ రక్తం ఈ లోకానికి. దేవుడు ఈ లోకంలో మన తలంపుల్ని గ్రహించినటువంటి ఆయన మన జీవితాన్ని కడగటానికి పంపించాడండి ఆయన్ని. అసలు మంచి పాట చూద్దరు మీరు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ముసుగు వేసుకున్నంత మాత్రాన మన పాపం పోద్దండి. కొంతమంది బండి మీద వెళ్తుంటారు, బండి మీద ముసుగు వేసుకొని పాపం చేస్తారు. ముసుగేస్తే పాపం కనపడదేమో, పాపం అలానే ఉండిద్ది. ఉండదా చెప్పండి? లోపల షర్ట్ ఉంది, షర్ట్కి ఇంక్ అంటింది, పైన ఏదో సూట్ వేసేసావు, సూట్ వేస్తే ఇంకు పోయిద్దా, ఇంకు కనపడదా? రెండింటికి తేడా ఉందా లేదా? ఇప్పుడు నేను ఒక తెల్ల చొక్కా వేసాను అనుకోండి, నాకు ఇక్కడ ఒక పెన్ను పెట్టుకున్నాను అనుకోండి, ఇంకు కక్కింది అనుకోండి, ఇప్పుడు నీ పైన కనపడకుండా దీన్ని కవర్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంకు పోయినట్ట కనపడకుండా దాచినట్ట? మానవుడు చేస్తుంది అది. ఈరోజు ముసుగు వేస్తున్నాడంటే వాడు కనపడకుండా దాచిపెడతాడు అంటే అది పోవట్లేదు ఎక్కడికి, అది పోవట్లేదు ఎక్కడికి. చేతులు కంటే పాపం ఎక్కడికి పోతుంది? కట్టికి ముసుగేసేంత మాత్రాన్ని మనం చేసిన పాపాలని ఎక్కడికి వెళ్ళిపోతాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మత మత్సరాలని ఎక్కడ కలిసిపోతాయి? అందుకనే పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు రక్షిస్తాడు అని ప్రాధాన్యపడ్డాడండి ఆయన ఈ లోకానికి వచ్చి. యేసుప్రభు వారు శిలువ మీద ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయాడు మహానుభావుడు. మన హృదయంలో మనం చేస్తున్న పాపాలు పైకి ఒకలా లోపల ఒకలా మానవుడి నటిస్తూ ఇప్పుడు వీడు చచ్చి నరకానికి పోతే ఎలాగా? అన్నాడు కదా, సృష్టించాడు కదా, ఆ ప్రేమ ఆయన గుండిది కదా. అందుకని వితౌట్ పేమెంట్ నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. నమ్మి బాప్తీసం పొందినవాడు ఏ పేమెంట్ లేదు, నీ పర్మిషన్ లేదు నిన్ను చేయటానికి, నీ నుంచి పేమెంట్ లేదు నీకు పరలోకం వేయటానికి. చెల్లుకు చెల్లు మానవుని చేసినందుకు దేవుడు. మంచి పాట చూడండి, లైట్స్ ఆఫ్ చేయండి. మానవుడి హృదయాల ఆలోచనలలోనికి వెళ్ళి దేవా ఓ దేవా నా ముఖము క్రపిన హృదయం కనబడగా
దేవా ఓ దేవా నా చెలి గడిగిన శుద్ధుని కాగలనా లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా పాపిగా మరణిస్తే నీకు దూరమా మా కొరకు నీ హృదయుడే బలియాగమా పాపిగా మరణిస్తే నీకు దూరమా మా కొరకు నీ హృదయుడే బలియాగమా రక్తమిచ్చాడు మరించి ఇచ్చాడు పిలున నీ కోసమే దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని సారము మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని సారము ముందు జరిగే హృదయము ఈ హృదయములోనే జరుగుతోంది చేసే ప్రతి నేరము నేరం జరిగినప్పుడే ఈ లోకం చూసింది ఇక్కడే చట్టం చూసింది ఇప్పుడే ఆ నేరం ఆపాలక్కడే కాలిన హృదయం కావాలి క్రీస్తు రక్తం దేవా ఓ దేవా ముఖము కప్పిన హృదయం కనబడదా చేయగోరిన మేలు చేయగా చేయగోరని కీడే చేయుచున్నది చేయగోరిన మేలు చేయగా చేయగోరని కీడే చేయుచున్నది శరీరమునకు మంచిది ఏది లేదని తెలుసును ఇంటి కాపుకులోనకు శరీరము నుండి ఎవరు రక్షించును అయ్యో ఎంత దౌర్భాగ్యులను ఇంటి శరీరము ఎవరు రక్షించును ఘోర పాపిలైనా క్షమించును యేసే క్షమించును దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా చూశారు కదండి. కాబట్టి మీ జీవితాలను ఇక నుండి అయినా ఆ దైవానికి సమర్పించుకోండి. చేస్తున్న పాపాలకు పశ్చాత్తాపడండి. మరణం ఎప్పుడు వాకిట పొంచి ఉందో తెలియదు, మృత్యువు ఎప్పుడు కిటికీ వెనక దాగి ఉందో తెలియదు. కనుక చచ్చే లోపలే, ఊపిరి ఆగే లోపలే, గుండె చప్పుడు ఆగిపోయే లోపలే, చావుకు మునిపే నీ రక్షణను నువ్వు సంపాదించుకో. ఉచితమైన ఆ రక్షణను పోగొట్టుకున్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు మరి ఎవడునూ ఈ భూలోకమందు ఉండడు. కనుక దేవుని కోసం ఒక్కసారి మళ్ళీ రాత్రి ఆలోచించుకోండి. రక్షణలో ఉన్నారో లేదో, ఆయన అనుగ్రహించిన కృపామహిమను పొందుకోవడానికి సిద్ధపడ్డారో లేదు. మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా సోదరులు సతీష్ గారు, దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి గురించి, ఉచితంగా ఆయన అనుగ్రహించినటువంటి సృష్టి గురించి చక్కగా మాట్లాడారు.
మరి వారు ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో, మీ ప్రాంతంలోనే. కాబట్టి చక్కగా మరి వారిని మీరు ప్రోత్సహించండి. మీరు ఏ ఊరోళ్ళైనా ఏ సంఘం వాళ్ళైనా పర్లేదు, మీ సంఘాలకు మీరు వెళ్ళండి, మీ కాపురుల దగ్గరికి మీరు వెళ్ళండి. కానీ తరగతులు జరుగుతూ ఉంటాయి, బైబిల్ తరగతులు. చక్కగా సహోదరులు సతీష్ గారు, వారి బృందం వైస్ ప్రిన్సిపల్ వారు, మరి ఇందాక డేవిడ్ రాజు గారు అన్నగారు, వారి సమక్షంలో జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా చక్కగా పాల్గొని కళాశాలలో మంచి జ్ఞానాన్ని నేర్చుకోగలరని ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. సరిగ్గా 10:30 అయింది. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, చాలా విస్తారమైన అంశం, కానీ నాయన నాకు ఇచ్చింది 9:50 కేవలం 40 నిమిషాలు మాత్రమే నా ముందు ఉంది. పర్మిషన్ చాలా తక్కువ ఉంటుంది ఈ ప్రాంతాల్లో. నేను విని ఉన్నాను కనుక తండ్రి 10:30 కల్లా ముగిస్తూ ఉన్నాను. మీ పిల్లని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా పర్మిషన్ తీసుకున్నాడా దేవుడు అని అనే ముందు నీ పేమెంట్ కూడా ఆయన తీసుకోలేదు అన్న సంగతిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఉచితంగా జన్మనిచ్చాడు, ఉచితంగానే పరలోకం ఇస్తానంటున్నాడు. ఏం పోయే మాయ రోగం అయ్యా మానవుడికి. నిజంగా అసలు ఈ జన్మే లేకపోతే ఈ ప్రకృతిని చూసి ఆనందం ఉండునా? మానవ జన్మలో కష్టాలు వచ్చినాయని బాధపడుతున్నాడు కానీ అనుభవించిన సుఖాలను జ్ఞాపకం చేసుకోడా? ఇంత చక్కని జలపాతాలు, ఇంత చక్కని ప్రకృతి, ఇంత చక్కని ఆరోగ్యదాయకమైన రుచికరమైన తిండులు, ఇంత చక్కని జల సముదాయాలు, ఇంత చక్కని ఆకాశ పక్షారణ్యాలు, ఇవన్నీ చూడదగునా? రారాజులా బ్రతకగలమా? మాటలాడగలమా? ఆనందించగలమా? కూతురు ప్రేమను పొందుకోగలమా? కొడుకుని ముద్దెట్టుకోగలమా? భార్యతో సుఖించగలమా? తండ్రి పాలు తాగగలమా? తల్లి రొమ్మున ఆనగలమా? ఏవి జరిగేవి కావు కదా. పైగా తప్పు చేసినప్పుడు దానికి కూడా రక్షణ మార్గాన్ని ఇచ్చాడు కదా. ఇంకేం చేయగలడు దేవుడు అనేవాడు? ఇంకా ఏం చేయగలడు పరమాత్ముడు అనేవాడు? ఆయన సార్వభౌముడు, సర్వసత్తాకుడు. అన్నీ ఎరిగి అన్నీ తెలిసి మానవుడిగా మాకు శ్రేష్టమైన జన్మనిచ్చి, ఆ జన్మలో సరిదిద్దుకునే భాగ్యాన్ని ఇచ్చి, రక్తాన్ని ఇచ్చి, ఉచితమైన పరలోక ప్రవేశాన్ని అనుగ్రహించారు. ధన్యవాదాలు తండ్రి. మానవుడిగా పుట్టినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నా. బాధపడట్లా. అప్పులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బరువెక్కించే సంఘటనలు జీవితంలో ఉంటాయి. కానీ వీటన్నిటికంటే మానవ జన్మ చాలా గొప్పది, చాలా గొప్పది. ఆ జన్మను అనుభవించడానికి లోకంలో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు. అలానే మీరున్న లోకానికి కూడా చేర్చుకోగలరని కోరుకుంటూ ఉన్నాం. మానవుల్ని క్షమించండి, మా జాతిని క్షమించండి తండ్రి, మా జాతిని క్షమించండి. మా జాతి మీ విలువను ఎరుగని జాతి. ఈ జాతి పాపాల ఊబిలో ఊరికిపోయి రమ్మన్న రాణి జాతి మా జాతి. మా జాతి పట్ల మీ కరుణను కుమ్మరించండి. కుమారుని రక్తంతో మా జీవితాలను కడిగి శుభ్రపరచండి. మీరే మమ్మల్ని నీతిమంతులుగా చేసుకుని మీరే మమ్మల్ని పిలుచుకోమని కోరుకుంటున్నాం. కుమారుడు సతీష్ గారి ప్రాంతంలో నూతనంగా కళాశాల బాధ్యతలు చేపట్టి ఉండగా మీ కుమారుడికి తోడుగా ఉండండి. ఎన్నో రకాల పరిచయాలు చుట్టుపక్కల ఉన్నాయి, ఎన్నో రకాల సంఘాలు చుట్టుపక్కల ఉన్నాయి. అన్ని వర్ధిల్లాలి, అన్ని బాగుపడాలి, అన్ని డినామినేషన్స్ బాగుండాలి, అందరూ అయ్యగారులు బాగుండాలి, అందరూ అమ్మగారులు బాగుండాలి. అందరూ కలిసికట్టుగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న ఈ కాలంలో క్రైస్తవుల పేరు చెప్తేనే మండిపోతూ పేట్రేగిపోతూ దెబ్బలు కొడుతున్న ఈ కాలాల్లో ఎవరిని ఖర్చుకోక అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ చక్కగా పరిచర్యని ముందుకు తీసుకెళ్లే గొప్ప ధన్యతను అందరికీ అనుగ్రహించారు. కుమారుడు సతీష్ మరింత జ్ఞానాన్ని అనుగ్రహించి కళాశాలను అభివృద్ధి పరచమని కోరుకుంటున్న వైస్ ప్రిన్సిపల్ గారికి జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నేను వీళ్ళకి తోడున్నటువంటి పిడి రాజు గారు, డేవిడ్ రాజు గారు అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమ్మగారులని, విచ్చేసినటువంటి అన్నదమ్ములు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని చక్కగా భోజనం చేసి క్షేమంగా వారి ఇళ్ళకెళ్ళి గొప్ప ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లలు, ధన్యవాదాలు. చక్కని వాక్య సందేశాన్ని అందించిన మరి ముఖ్య వాక్యోపదేశకులు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ మరి బ్రదర్ ఎం శాంసన్ అన్నయ్య గారికి మరి కరతాళ ధ్వనులతో మరొకసారి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నానండి. మరి సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి మరికొద్ది నిమిషాల్లో మరి సభను మనం ముగించుకుందాం. దానికన్నా ముందు మరి చిన్న ఒక 2 కార్యక్రమాలు ఉన్నాయి. మరి దయచేసి మరి ముఖ్య వాక్యోపదేశకులకి మరి మన మధ్యన ఉన్నటువంటి మరి సిబిటి నిడదవోలు కరెస్పాండెంట్ గారు నిడదవోలు
డేవిడ్ అన్నయ్య గారు, అలాగే మరి ప్రిన్సిపల్ గారు సతీష్ గారు, అలాగే మరి బ్రదర్ మణికంఠ అన్న గారు ఎక్కడున్నా ఒకసారి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. చిన్న మొమెంటో అందచేత కార్యక్రమం ఉంది, దయచేసి ముందుకు రావాల్సింది కోరుతున్నాను. బయట మరి అలాగే మరి ఇందిరా కుమారి గారు, అలాగే మరి దుర్గాక్క గారు కూడా, మరి రావిణి గారికి కూడా మరి మొమెంట్ అందజేయడానికి సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన మధ్యన ఉన్నటువంటి ముఖ్య అతిథులు రావణి గారికి మరి ఇందిరా కుమారి గారు, అలాగే దుర్గా గారు మరి వేదిక మీదకి వచ్చి మరి మొమెంట్ అందజేయవలసిందిగా కోరుతున్నాను నేను. మంచిదండి, దయచేసి మరి కొద్ది నిమిషాల్లో మరి సభను మనం ముగించుకుందాం. మరి అలాగే నిడదవోలు బైబిల్ కాలేజ్ని 2026 సెమినార్లో మరి నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి స్పర్జన్ గారు, వారి కుమారులు మరి డేవిడ్ అన్నయ్య గారు వారి ఆధ్వర్యంలో నిడదవోలులో ఒక బైబిల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రిన్సిపల్గా సతీష్ గారు మరి ఉండడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మరి ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అలాగే బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు బైబిల్ తరగతులు మరి అక్కడ జరుగుతున్నాయి. మరి అడ్రస్ హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగా ఐటెల్ ఆఫీస్ పక్కన మరి స్పర్జన్ గారి ఇంటి వద్దనే మరి మహాజ్ఞానానికి పునాది నిడదవోలు అన్న విషయం మీ అందరికీ తెలుసు. మరి అక్కడికి రావాల్సిందిగా ఎన్నో మహాజ్ఞాన సంగతులు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మరి అలాగే మరి ఈ తేదీ అడగగానే మరి మాకు సమయానుకూలంగా మాకు డేట్ ఇచ్చిన మరి ముఖ్య వాక్యం తీసుకుని శాంసన్ అన్నయ్య గారికి మరొకసారి వందనము తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సభకు ఆహ్వానించిన వెంటనే మరి ముఖ్య అతిథులు మరి రావణి అమ్మగారికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి వందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి మా కళాశాలలో ఎంతమంది పిల్లలు మాకు సహకరించారు, మరి ముఖ్యంగా మరి జేబీఆర్సీ నెలటూరు మున్ని గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ పిల్లలందరూ మాకు సహకరించారు. వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే సుభద్రపాలెం, సిపిటి సుభద్రపాలెం, అలాగే పుల్లలపాడు, అలాగే పోతవరం, మరి వీరందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనం తెలియజేసుకున్నాను. మరి మీటింగ్ పెట్టుకుంటాము అని మరి పర్మిషన్ కోసం వెళ్ళిన వెంటనే మరి కొవ్వూరు డిఎస్పీ గారు, అలాగే నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు కూడా మరి సానుకూలంగా మాకు స్పందించి మరి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేసుకున్నాను. అలాగే ఈ గ్రౌండ్ అడిగిన వెంటనే ఈ గ్రౌండ్ ఇచ్చిన మరి నిర్వాహకులు, ఏబిఎస్ టౌన్ హాల్ నిర్వాహకులకు కూడా మరి ముఖ్యంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంకా ప్రతి ఒక్కరు సిబిటి గణపురం, సిబిటి అత్తిలి, అలాగే సిబిటి దువ్వ శాంతారావు గారు, కిషోర్ గారు, మరి ఇంకా తాతారావు గారు, బుట్టాయిగూడెం విజయమ్మ గారు, మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి మరి వందనం తెలియజేసుకుంటున్నానండి. అలాగే మార్కొండపాడు నుంచి వచ్చిన మా అన్నయ్యలు, మరి నా ఆత్మీయులు, మరి వారికి కూడా ప్రత్యేకమైన వందనం తెలియజేసుకున్నాను. అలాగే టెక్నికల్ టీం, అలాగే మరి ఈ సభ ఇలా జరిగిందంటే దానికి ముఖ్య కారణం మరి ఆరుల్లా బ్రదర్ అశోక్ గారు, మరి సౌండ్ సిస్టమ్ కానీ, ఈ చైర్స్ కానీ, ఈ ప్రతిదీ మరి అన్నయ్య గారు మనకి ఉచితంగా మరి మనకి వేశారు. మరి వారికి ఒకసారి మరి కర్తాల ధ్వనులతో అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ పేరు పేరున మరి ఎవరైనా పేర్లు మర్చిపోయింటే మరి మన్నించండి, క్షమించండి. మరి వచ్చిన మీ అందరికీ మరి ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి మరొకసారి ఒక అద్భుతమైన మరి సభను ఏర్పాటు చేసుకుంటాం, మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే చిన్న అనౌన్స్మెంట్లు ఉన్నాయండి. రేపొద్దుట చాగళ్ళు మరి అది చాగళ్ళు కాకతీయ కళ్యాణ మండపంలో మరి ఆంధ్రలో డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి ఉపేంద్ర అన్నయ్య గారు మరి మన మధ్యకు రాబోతున్నారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క సభకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 25, 26 ఫిబ్రవరి
2026 లక్ష్మీపురంలో మరి ముఖ్య వాక్యోపదేశకులు ఎం వెనకరావు గారు సిబిటి ప్రిన్సిపల్ జీడిమెట్ల వారు కూడా అంతరంగంలో రణరంగం అనే క్రీస్తు విజ్ఞాన మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి రావాల్సింది కోరుతున్నాం. అలాగే చోడవరం 2026 ఫిబ్రవరి 27, 28, మార్చి 1 ఈ 3 రోజులు మరి ముఖ్య వాక్యోపదేశకులుగా దైవజనులు కింగ్ శ్రీను గారు మరి మన మధ్యకు రాబోతున్నారు. మరి అక్కడికి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 27వ తారీఖున సువార్త కార్యక్రమం ఉంటుందండి. మరి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ మరి సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే సిబిటి దోవార్ ఆధ్వర్యంలో మరి 26వ తారీఖున మరి అక్కడికి కింగ్ శ్రీను గారు రాబోతున్నారు. మరి అక్కడికి కూడా మరి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ముగింపు ప్రార్థన తద్వారా మనం ఆశీర్వాదం ద్వారా సెలవు తీసుకుందాం. మంచిదండి. ముగింపు ప్రార్థన దైవజనులు దానింగి సాలమన్ రాజు గారు రామంచిపురం వారికి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నామండి. ఆశీర్వాదం అన్నయ్య గారు శాంసన్ అన్నయ్య గారు ఇస్తారు. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడు ప్రయాణంకర్ మా పరలోకపు మా తండ్రి పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి గల సమయంలో ప్రభా పాటలందు వాక్యం ముందు మీరే ముందు నడిపించారు ప్రభా, నీకు వందనాలు. వచ్చిన దైవజనుల్ని మీరు దీవించండి, వారి సంఘాలు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి. అలాగే ప్రభా అనేక మంది సంఘ బిడ్డలందరూ వచ్చున్నారు, వారి కుటుంబాలు దీవించి మీరే మహిమ పొందండి. ఇంతవరకు చక్కగా మంచి ప్రభా మీకు వందనాలు వాక్యాలతో ప్రభా అందరినీ చాలా చక్కగా ప్రభా మరి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు, చాలా సంతోషం. మంచి వాక్యాలు చెప్పుకుంటూ వారు దైవజులు అనేక చోట్ల చెప్తే ఒకరు చూపు మీరే మహిమ పొందండి. ఈ రాత్రి గల సమయంలో ఇంతవరకు మీరు చేసిన మేలు బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే సర్వోన్నతుడైన దేవుని దేవునితో మనందరం సెలవు తీసుకుందాం. అందరూ ఏకీభవించగలరు. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, వాత్సల్యత, అపారమైనటువంటి కృప, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ, కృపా, వాత్సల్యత, అటువలే పరిశుద్ధాత్ముని సహవాసము, నిత్య సన్నిధి మనందరికీ తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. ధన్యవాదాలు. సెలవు. దయచేసి ముఖ్య ప్రకటన, భోజనం చేసిన ప్రతి ఒక్కరు మరి తిన్న ప్లేట్స్ ని ఎవరు దయచేసి కింద వేయొద్దు. మరి ఇక్కడ డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. ఆ వాటర్ డ్రమ్స్ లో మాత్రమే మీరు భోజనం చేసిన ఆ ప్లేట్స్ ని వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి ప్రతి ఒక్కరు పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరు మరి వచ్చినందుకు మీ అందరికీ సిబిటి నిడదవోలు, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిడదవోలు, క్రీస్తు సంఘము విద్యార్థులు అలాగే విశ్వాసులందరి తరపున మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాను. మరి రేపు సాయంత్రం 6 గంటల నుంచి చాగళ్ళలో కార్తీయ కళ్యాణ మండపం వద్ద జరిగే రూపేంద్ర అన్నయ్య గారు సభకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి.